నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తాజాగా ఒక ముసలం పుట్టింది. అది ఏంటంటే సింగిల్ థియేటర్లు పర్సంటేజ్ సిస్టంలో ఆడాలి, అప్పుడే థియేటర్లకి మనుగడ. నిజానికి ఇటీవల కాలంలో ఆడియన్స్ థియేటర్స్కి రావడం అనేది చాలా తగ్గిపోయింది. ఆడియన్స్ లేక సినిమా షోస్ క్యాన్సిల్ కూడా అవుతున్నాయి. తద్వారా థియేటర్లు మూత వేస్తున్నారు. ఇలాగే కొనసాగితే థియేటర్లు కంప్లీట్గా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా థియేటర్లు మూతపడి అటు కళ్యాణ మండపాలుగానో కమర్షియల్ కాంప్లెక్స్లుగానో మారిపోతున్నాయి. సో ఈ ప్రమాదం ఉంది కాబట్టి తమ థియేటర్లలో రెంటల్ సిస్టమ్ కాకుండా పర్సంటేజ్ మీద ఆడితే ఎంతో కొంత మనుగడ అనేది సాధ్యమనే విషయాన్ని ఎగ్జిబిటర్స్ అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఈ నెల 18వ తారీఖున ఛాంబర్లో భారీ స్థాయిలో మీటింగ్ జరగబోతుంది. అటు ఏపీలో అటు ఈస్ట్ వెస్ట్ రెండు డిస్ట్రిక్టుల్లో ఈ సమస్య అనేది ఉధృతంగా ఉంది, అలాగే నైజాం ఏరియాలో. సో ఈ నేపథ్యంలో అసలు థియేటర్ల ముందున్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఇప్పుడు మన ముందుకు వచ్చిన గెస్టులు తెలియజేయబోతున్నారు. అందులో విజయేందర్ రెడ్డి గారు, ఈయన పలు ఆర్గనైజేషన్స్లో అటు సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. అలాగే మిర్యాలగూడలో వెంకటేశ్వర థియేటర్కి ఈయన ఓనరు. అలాగే నరేందర్ రెడ్డి గారు సాయి రంగా థియేటర్ అటు శంషాబాద్లో, అలాగే జీడిమెట్లలో థియేటర్ ఉంది. ఈ థియేటర్స్కి ఆయన ఓనరు. ఇక బాలగోవిందరాజు గారు, ఇక ఆయన అందరికీ సుపరిచితులే. క్రాస్ రోడ్స్లో పేరెన్నికగన్న థియేటర్స్ దేవి థియేటర్, సుదర్శన్ 70mm అధినేత ఆయన. సో 3 ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళ సమస్యలు కామనేనా, ఇంకా ఏంటి అసలు వీళ్ళ ముందున్న సమస్యలు ఏంటి, ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో అసలు మీ ముందున్న సమస్యలు ఏంటి, బ్రీఫ్గా 1 by 1 చెప్పగలుగుతారా విజయేందర్ రెడ్డి గారు? నాకు ఒక 1 yearలో 50 lakhs నెట్ వచ్చింది అనుకోండి. ప్రొడ్యూసర్ గారికి దాదాపు 45 లక్షలు పోతుంది, మాకు 5 లక్షలు ఉంటుంది. మాకు 5 లక్షలు థియేటర్ వర్కౌట్ కావట్లేదు. మేము పర్సంటేజ్ సిస్టమ్ చేస్తే అప్పుడు మాకు కనీసం 50-20 మాకు వచ్చి వాళ్ళకి 30 పోతుంది. అందుకనే మీరు కూడా నష్టపోదు, మీరు కూడా హీరోలకు టెక్నీషియన్లకు అందరూ పర్సంటేజ్ సిస్టమ్ ప్రేక్షకులు ఇచ్చిన సొమ్మును షేర్ చేసుకుందాం తప్ప. సో పర్సంటేజ్ వస్తే మీ థియేటర్కి కొంతకాలం మనుగడ ఉంటుంది. ఓకే, నరేందర్ రెడ్డి గారు, మీ ముందున్న సమస్యలు ఏంటి? అటు జీడిమెట్లలో కానీ శంషాబాద్లో కానీ మీ ముందున్న సమస్య ఏంటి అసలు? మాకున్న థియేటర్స్ అన్నీ కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్నాయండి. మాకు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ ట్యాక్సెస్ ఎక్కువే, ఎలక్ట్రిసిటీ మాకు ఎయిర్ కండిషన్ కానీ ఎయిర్ కూలింగ్ కానీ ఇవన్నీ ఫెసిలిటీస్కి మాకు ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుంది. తర్వాత మా స్టాఫ్ శాలరీ, స్టాఫ్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. డిస్ట్రిక్ట్కి కంపేర్ చేస్తే రంగారెడ్డిలో ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. వీటికి తగ్గట్టుగా మాకున్న ప్రాపర్టీ వాల్యూకి మాకు రెంట్ రావట్లేదు. యాజ్ ఇట్ ఈజ్గా నేను థియేటర్గా రన్ చేసే కన్నా యాజ్ ఇట్ ఈజ్గా గోడౌన్కి ఇస్తే నాకు దీనికన్నా డబుల్ రెవెన్యూ ఆఫర్ వచ్చినాయి. బట్ మాకేంటంటే ఈ థియేటర్ కట్టుకున్నాము, ఈ ఫీల్డ్ రన్ కావాలి, ఈ ఇండస్ట్రీ ఇట్లే ఉండాలి, మనం చూసి ఇంకా 4 ఉంటారు, లేకపోతే మనం పోతే ఇంకో 4 పోతారు, ఇంకా ఇండస్ట్రీకి దెబ్బ పడుతుంది. కాకపోతే మేము దెబ్బ తినడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఈ ఓటీటీ ఇండస్ట్రీ మేజర్ ఎఫెక్ట్ అండి. ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ ఓటీటీ బాగా టేక్ ఆఫ్ అయింది. బట్ అది ఎక్కువ రోజులు ఉంటుందా అంటే ఉండే పరిస్థితి లేదు. బట్ ఈవెన్ దో ఫర్ ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కలెక్షన్స్ వచ్చినా రెంట్ రాదు మాకు స్టాండర్డ్ రెంటు. తర్వాత కలెక్షన్ లేకపోతే పర్సంటేజ్ అంటారు, ఆ అమౌంట్ కూడా చాలా మినిమల్గా ఉంటుంది. దీనివల్ల ఒక నెల కంప్లీట్గా రెంట్ రాకుండా ఒక నెల కాస్తో కూస్తో వస్తున్నాయి. ఇంకా ఎక్స్పెండిచర్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎక్స్పెండిచర్ యాజ్ ఇట్ ఈజ్. ఇది ఓటీటీ ఇండస్ట్రీ తోటి ఒక దెబ్బ అయితే, మాకు ఇంతకుముందు సినిమాలు వారానికి 2-3 మంచి మూవీస్ వచ్చేదండి. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి మేము హిస్టరీ తీసుకుంటే కనీసం వారంలో ఒకటి హిట్ అయిపోయేది. ఇప్పుడు అవకాశం లేకుండా అయిపోయింది. కంప్లీట్గా సినిమాలన్నీ కూడా కంటెంట్ ప్రాపర్గా లేక ప్రేక్షకులకు కూడా వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండట్లేదు. ఓకే, అందులో పెద్ద హీరోలు కూడా
కనీసం అంటే అందరి ఎక్స్పెక్టేషన్ సంవత్సరానికి 2 సినిమాలన్నీ వస్తే, పెద్ద హీరోలది సంవత్సరానికి 2 సినిమాలు వస్తే మాకు కనీసం ఆ ఫీడింగ్ ఉంటుంది. ఓకే. అండ్ సెకండరీ హీరోస్ది కూడా సంవత్సరానికి 3 సినిమాలో 4 సినిమాలు వస్తే కంప్లీట్గా ఇయర్ అంతా ఫీడింగ్ ఉంటుంది, ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫీడింగ్ ఉంటుంది, మేము ఎగ్జిస్ట్ కావడానికి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఒక నెల రెంట్ రాకపోవడం, నెల మాకు అక్కడికక్కడికి రావడం రెంట్లు, వీటి వల్ల నెక్స్ట్ జనరేషన్ మాత్రం ఇటువంటి సిస్టమ్ని యాక్సెప్ట్ చేయరు. మాకేందంటే ఈ ఫీల్డ్లో మేము 35 years నుంచి ఉన్నాం కాబట్టి నడిపియాలి, ఇండస్ట్రీ రన్ కావాలని ఇంకా ఆ తాపత్రయం మాకుంది. ఈ విషయాన్ని మీ నెక్స్ట్ జనరేషన్ ఆ ప్యాషన్ కాకుండా కమర్షియల్గా ఆలోచిస్తే నిజంగా మీరు అన్నట్టు కమర్షియల్ వైపు వెళ్ళిపోతారు, థియేటర్లు అనేవి ఉండవు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 7 lakhs నా రెంట్ అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ థియేటర్ రన్ అయితే నాకు 7 lakhs కరెక్ట్గా రావాలి రెంట్. ఇప్పుడు నాకు గోడౌన్కి ఇస్తే నాకు 15 lakhs రెంట్ నాకు మోర్ వాళ్ళు ఆఫర్ ఇచ్చిపోయారు. ఓకే. బట్ నేను ఇవ్వలేదు వాళ్ళకి, వాళ్ళు ఎల్ఓఏ కూడా ఇచ్చినా నేను ఇవ్వలేదు. అన్న ఈ ఇండస్ట్రీని మనం బతికేయాలి, ఇంతకన్నా మనం దిగజార్చొద్దు. సిటీలో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 25 థియేటర్స్ ఉన్నాయి. మీ అందరం ఒకరొకరు చూసి అరే ఆయన ఎట్లా చేసింది కదా, మనం మిగతా వాళ్ళు కూడా ఆ ఆలోచనకే వస్తారు. ఇండస్ట్రీ చాలా దెబ్బతింటుంది. ఈ విషయాన్ని నేను వీలైనంత వరకు మా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్లో కానీ, డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్లో కానీ, ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు అర్థం చేసుకోండి. సింగిల్ స్క్రీన్స్కి ఏమన్నా దెబ్బ వస్తే మొత్తానికి 40 నుంచి 50 థియేటర్లు హైదరాబాద్ అండ్ రంగారెడ్డిలో క్లోజ్ అవుతాయి. ఈ 40-50 థియేటర్ల వల్లనే సినిమాకి మీకు వచ్చే రెన్యుమరేషన్, మేజర్గా రెన్యుమరేషన్ మేమే ఇస్తున్నాం. మల్టీప్లెక్స్ల కన్నా మా మీదనే సినిమా పెద్దగా ఉంటే మా కలెక్షన్ ద్వారానే మేజర్ ఇన్కమ్. దాన్ని పోగొట్టుకుంటే ఇండస్ట్రీ దెబ్బతింటుందండి. మీకు కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వకపోతే కుదరదు. ఓకే. అండ్ లాస్ట్ 1 year 2 months నుంచి మేము మొరపెట్టుకుంటున్నా, చేద్దాము, ఈ సినిమా కొనేసినాము, ఆ సినిమా కొనేసినాము, ఇక దీనికి కూడా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటే ఇప్పుడు 1 year 2 months అయింది. కానీ ఇంకా మా దగ్గర అందరికి ఓపిక పోయింది. మేబీ 1 day or the other ఈ ఎగ్జిబిటర్స్ మీటింగ్ ఉన్న రోజు అందరూ అదే ఒక్కతాటిగా చెప్దాం అనుకున్నాం. అయితే సరే, లేకపోతే 40 నుంచి 50 థియేటర్లు రంగారెడ్డి అండ్ హైదరాబాద్లో క్లోజ్గా చేయడానికి రెడీగా ఉన్నాం. బాలవేంద్రరాజు గారు, మీరు ఒక విధంగా చెప్పాలంటే హార్ట్ ఆఫ్ ది సిటీ. అంటే ఒకప్పుడు సినిమా అంటే క్రాస్ రోడ్స్, మెయిన్ థియేటర్ అంటే క్రాస్ రోడ్స్లో అసలు ఏ థియేటర్ మనకి దొరికిద్ది. యాక్చువల్గా 2-3 నెలల ముందు నుంచే అటు హీరోలు కానీ, నిర్మాతలు కానీ, వాళ్ళు ముందుగానే డిస్ట్రిబ్యూటర్లు కానీ ఈ థియేటర్లో మన సినిమా పడాలి ఏముంది అని ఎదురు చూసే రోజులు ఉన్నాయి. కళ్ళారా చూసాం అవన్నీ. అవునండి. అలాంటి స్థితి నుంచి ఈరోజు ఈవెన్ క్రాస్ రోడ్స్లో కూడా సినిమా థియేటర్ అనేది, అది కూడా ఒక సైడ్ థియేటర్ అయిపోవటానికి రీజన్ ఏంటి? అసలు మీ ముందున్న సమస్య ఏంటి? అంత క్రేజీ థియేటర్లు మంచి ప్రశ్న వేశారు. ఇలాంటి సెంటర్లు మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఒక 100 కూడా ఉండొచ్చు. సార్ మిర్యాలగూడ సెంటర్లో సార్ది ఒక మంచి సెంటర్. అక్కడ ప్రజలు అక్కడ థియేటర్ని అదే సుదర్శన్ లాగా చూస్తారు. ఐఎమ్ వెరీ ష్యూర్. ఈ ప్రాంతంలో మనం అలా పేరు వచ్చేసింది. అయితే ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చి డిజిటల్ ప్రొజెక్షన్ అయినందుకే ఈ మార్పులన్నీ. ఒరిజినల్ కస్టమర్ నుంచి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఈ పోయిన 20-30-10 ఏళ్లలో కూడా దే స్టిల్ ఇప్పటికీ కూడా అదే క్రేజ్ ఉంది ఒరిజినల్ ఆడియన్స్కి. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఒక మెయిన్ థియేటర్ అని ఎందుకు అనేవాళ్ళండి? యాక్చువల్లీ ఇంతకుముందు ప్రింట్లు తీసేవాళ్ళు, 10-20-30 ప్రింట్లు తీసేవాళ్ళు. ఒక ప్రింట్ ఎక్కడ ఆడితే మ్యాక్సిమం రెవెన్యూ వస్తుందని ఆలోచించి ఇక్కడే ఆడేవాళ్ళు. నాకెందుకు గుర్తుంటే ఒక 15 ఏళ్ల కింద కూడా రవితేజ గారి సినిమా ఆర్మూర్ అనే ప్లేస్లో ఒక 1 year తర్వాత చేరింది ప్రింట్. 1 year తర్వాత అప్పుడు చేరింది. సో అలా ప్రింట్ ప్రయాణిస్తుంది. ఇప్పుడు సేమ్ డే రిలీజ్ చేసే శక్తి ప్రొడ్యూసర్కి వచ్చింది, సాఫ్ట్వేర్ డిజిటల్ కాబట్టి. అందుకు ఆడియన్స్ అక్కడక్కడ చూస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే వనస్థలిపురము, కుకట్పల్లి, ఇటు శంషాబాద్ నుంచి కూడా క్రాస్ రోడ్కి వచ్చేది. ఇప్పుడు వాళ్ళు రానక్కర్లేకుండా ఒక సిస్టమ్ తయారైంది. సో నేను కారణం చెప్తున్నాను ఏంటంటే ఒరిజినల్ ఆడియన్స్ నుంచి క్రేజ్ తగల అలాగే ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మారినందుకు, డిజిటల్ అయిపోయినందుకు తన ప్రోడక్ట్ తన ఇంటి దగ్గరే చేరింది. హ్యాపీ.
సో దీంట్లో మా రిక్వెస్ట్కి ఏమొస్తామంటే దీంట్లో ప్రొడ్యూసర్కి బెనిఫిట్ అయింది యాక్చువల్లీ. ఒక 40 థియేటర్లు వేసేవాడు ఇవాళ 200 థియేటర్లు వేయగలుగుతున్నారు. ఆ రెవెన్యూ వచ్చేస్తుంది 200 థియేటర్లోంచి యాక్చువల్లీ. సో ఆ థియేటర్కి ఇప్పుడు నేను ఒక హిట్ సినిమా తీసుకుంటే హిట్ 3 ఇది 3వ వారం యాక్చువల్లీ రెవెన్యూ మొదటి వారం 32 లక్షలు వస్తే 34 లక్షల కలెక్షన్ వస్తే గ్రాస్, 2వ వారం 6 లక్షలు దిగింది 3వ వారం. సో ఈ డౌన్ఫాల్ చాలా ఫాస్ట్ అయింది. ఇది యాక్చువల్ డిఫరెన్స్ అండి. దీనికి అనుగుణంగా మా రెవెన్యూ తగ్గిపోయింది కాబట్టి పర్సంటేజ్ ఇవ్వండి. ఇదే ఫార్ములా మల్టీప్లెక్స్లలో ఉంది, పోయిన 10-12 ఏళ్ళ నుంచి మల్టీప్లెక్స్లో ఉంది. అవి అందుకే నిలదొక్కుంటున్నాయి. మాకు కూడా ఇవ్వండి అని అంటున్నాం. ఇందాక విజేందర్ సార్ అన్నట్టు విదేశాల నుంచి సిస్టమ్ విదేశాల్లో ఉన్నట్టు అని కాకుండా మన కంట్రీలో కూడా 15 రాష్ట్రాల్లో ఏం నడుస్తుంది, 12 రాష్ట్రాల్లో ఏం నడుస్తుందని మేము ఆరా తీస్తే ఒక 1 ఇయర్ కింద అన్ని రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్కి కూడా పర్సంటేజే ఉంది. యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ ఎక్సెట్రా అన్ని రాష్ట్రాల్లో ఆ డేటా మన తెలుగు ఫిల్మ్ చేంబర్లో ప్రజెంట్ చేశాం మేము. అన్ని రాష్ట్రాల్లో ఉంది, మన 2 రాష్ట్రాల్లో ఆపి పెట్టుకొని కూర్చున్నారు. ఇంకా అంటే అలా బలంగా ఆపటానికి దాని వెనుకున్న శక్తులేంటి? ఆ శక్తుల్ని మీకు అడ్డుకునే శక్తి లేదా? రెవెన్యూ మోడలే సార్, రెవెన్యూ మోడలే. అంటే మాకు కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వండి అంటే అవతల వాళ్ళకి తగ్గుతుంది కదా, అది ఇష్టం లేదు అవతల వాళ్ళకి. కాకపోతే మా విన్నపం ఏంటంటే ఇది ఇంత తగ్గింది కదా అంటే మేము అసలు మా ఉనికే పోతుంది, లేకుండా పోతాము. సో మీకు వచ్చిన ఇప్పటికీ అదే పరిస్థితి కదండి. సపోజ్ వాళ్ళ మాటలకి తలొగ్గితే మీరు లేకుండానే పోతున్నారు కదా. పోతున్నాం. మరి అప్పుడు ఇప్పుడు ఎటు లేకుండా పోతున్నాం కాబట్టి మన హక్కుని మనం సాధించుకొని దానికి అనుగుణంగా అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటే అలా వెళ్ళటం అనేది ఒక పద్ధతి కదా. అవునండి. అసలు ప్రయత్నమే చేయకుండా మనం లేకుండా పోతామేమో అని భయపడుతూ ఎంతకాలం ఉంటారు మీరు? అది ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక 6 months కింద దీర్ఘంగా బాగా డిస్కషన్స్ జరిగి ఆల్మోస్ట్ ఒక ఇలా పర్సంటేజ్ అయితే వర్కౌట్ అవుతుంది అనేసి మేము మన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నుంచి కూడా చేంబర్ హెల్ప్ తీసుకొని ఇలా ప్రచురించాం కూడా. అయితే మళ్ళీ కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఈ 2 సినిమాలకు వదిలేయండి, నరేంద్ర గారు అన్నట్టు ఈ 2 సినిమాలకు వదిలేయండి, కొంచెం రిలాక్స్గా ఉండండి అన్న టైప్లో వస్తున్నాయి. అయితే ఇంతలోగా ఈస్ట్ గోదావరి వాళ్ళు తీవ్రత పెంచారు, ఎందుకంటే ఇంకా ఇట్లయితే వర్కౌట్ కాదు అనేసి. సో ఇది పలు ప్రాంతాల్లోంచి మన 2 రాష్ట్రాల్లోనే ఉందండి. మిగతా 12 రాష్ట్రాల్లో పర్సంటేజ్ ఉంది. మీరు జవాన్ సినిమాకి తీశాను నేను, గాదర్ 2కి వచ్చింది, అప్పటి నుంచి తీసాం ఒక 1.5 year కింద. అన్ని సినిమాలకి పర్సంటేజ్ ఉంది, మన 2 రాష్ట్రాల్లో ఆగి ఉంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కాకుండా కృష్ణాలో కూడా అడుగుతున్నారు బేసికలీ. సో ఇప్పుడు టైం వచ్చిందనేసి అనుకుంటున్నాం. ఇవాళ ప్రొడ్యూసర్స్ షుడ్ స్టార్ట్ కో ఎగ్జిస్టింగ్. అంటే ఇప్పుడు మనం ముగ్గురం ఒక స్టేక్ హోల్డర్స్, ఒక బిజినెస్లో ముగ్గురం స్టేక్ హోల్డర్స్. ఒక పార్ట్నర్కి ఫుల్ డబ్బులు వచ్చి ఇంకో పార్ట్నర్ అణిగి ఉంటే ఇంకా అది బిజినెస్ జాయింట్ బిజినెస్ కాదు అనేసి మా వినపం. విజేందర్ రెడ్డి గారు, మీరు ఎగ్జిబిటరే కాదు, అటు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో కూడా కీలకమైన బాధ్యతలు మీరు నిర్వహించారు కదా. మీకు సమస్యలు తెలుసు. మీ అసోసియేషన్ల మధ్య ఎందుకు కరెక్ట్గా ఈ డిస్కషన్స్ ఎందుకు నడవట్లేదు? మీరు ఎందుకు ఈ సమస్య తీవ్రతని వాళ్ళకి ఎందుకు తెలియజేయట్లేదు? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మిక్స్ అయిపోయినాం సార్. ఇప్పుడు మా దగ్గర నా సభ్యులు ఏమైందంటే ఎగ్జిబిటర్లుగా దాదాపు 360 మంది ఉంటాం. ఈ 360 మందిలో మళ్ళీ ఒక 6-7 పెద్ద నిర్మాతలు, పెద్ద పంపిణీదారులు ఉన్నారు. మా దాంట్లో థియేటర్ మెంబర్ అతనే, డిస్ట్రిబ్యూటర్ మెంబర్ అతనే, ప్రొడ్యూసర్ మెంబర్. ఆ మెంబర్లో ఏమైందంటే వాళ్ళు నాకున్న అంచనా ప్రకారం 70 నుంచి 80% వ్యాపారం వాళ్ళు ఇద్దరు మెంబర్ల చేతుల్లోనే ఉంది. ఏషియన్ సునీల్, దిల్ రాజే కదా పక్క. అయితే అక్కడ ఏమైందంటే వాళ్ళకి ఎగ్జిబ్యూటర్లకు ఒక 5% మాకు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ప్రొడ్యూసర్స్గా 5% నష్టం పోయినప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం నిర్మాతకు 30 కోట్లు నష్టపోతున్నాం, ఎగ్జిబ్యూటర్లకు 20 కోట్లు లాభం వస్తుంది. అంటే ఓవరాల్గా 10 crores లాస్ అవుతున్నట్టు వాళ్ళు భావించి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఈ మధ్యలో జస్ట్ మనం 1 month నుంచి వాళ్ళు కూడా పర్సంటేజ్ చేసేందుకు ఆలోచనలకు వచ్చిండ్రు. అది ఏమన్నా రూపొందాల్స్తుందని మేము ఆశపడుతున్నాం. ఇప్పుడు మేము ఏది చెప్పేది కూడా గవర్నమెంట్కైనా నిర్మాతలు కూడా మా అన్నలు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, మమ్మల్ని కొంతకాలం మనుగడ కొనసాగాలంటే మాకు పర్సంటేజ్ ఇచ్చి షేరింగ్ సిస్టమ్ చేసుకుంటే మీరు కూడా విపరీతంగా నష్టపోయే అవసరం లేదు. మీరు కూడా పెద్ద వాళ్ళకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ లేకుంటే ఏదో కొంత తగ్గించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్రొడక్షన్లో వీళ్ళ విపరీతమైన డబ్బులు పెద్దగా పంచటానికే 1 year తీయాల్సిన హీరో కానీ 1 year తీయాల్సిన డైరెక్టర్ కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆపడం వల్ల మాకు మరింత ఇంకా థియేటర్లో దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకొకటి మాలో కూడా కొద్దిగా క్యాంటీన్ రెంట్లు,
తగ్గించుకోవాలి. ప్రభుత్వాన్ని మీ ద్వారా కూడా ఏంటంటే ఫిక్స్డ్ టికెట్ రేట్ సిస్టమ్ ఉంటేనే బాగుంటుంది. లేదా రెండే రకాలు, ఒకటి హై బడ్జెట్కి ఇంత, లో బడ్జెట్కి ఇంత. 100 రూపాయలు లో బడ్జెట్, హై బడ్జెట్ 150 ఫిక్స్ ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని పెడితే కొంతకాలం ఉంటాం. ఎందుకంటే తక్కువ రేట్ తోటే ఎక్కువ ప్రేక్షకులు చూస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే సార్, షాంపూలు పూర్వం మనకు ఒక 10-15 years బ్యాక్ ఒక ½ లీటర్ కానీ 300 ml వచ్చేది. ఈ మధ్య గత 5-6 ఏళ్ళ నుంచి చిన్న చిన్న ప్యాకెట్లు వస్తున్నాయి, రూపాయి కోటి అని, రూపాయిన్నర కోటి అని. అది వచ్చిన తర్వాత ఒక హైదరాబాద్ లాంటి హెడ్ క్వార్టర్ కానీ తెలంగాణ హెడ్ క్వార్టర్లో 20,000 లీటర్లు అమ్ముడు బదులు 40,000 అమ్ముడు బదులు. అంటే ప్రైస్ తగ్గించి క్వాంటిటీ చేసుకుంటేనే వస్తారు. సినిమా కూడా ఆడిరాముడు కానీ, లవకుశ కానీ, షోలే కానీ 10 కోట్లు వచ్చే వాళ్ళు 100 కోట్ల రావాలి. కానీ టికెట్ రేట్ పెంచొద్దు. టికెట్ రేట్ పెంచితే ఆడియన్స్ ఒక అతను రిపీట్ చూడాలి, 2-3 సార్లు చూస్తే అతను బయట పోయి చెప్పగలుగుతాడు, బాగుంటుంది. ఇప్పుడు సినిమాకి ఒక్కసారి 300 రూపాయలు అయితే కొద్దిగా బాగాలేకున్నా కూడా వాడు ఆ 300 రూపాయలు భరించలేక అని అనేది ఇస్తారు. అదే మీరు తక్కువ పెట్టండి, పర్లేదు అలా బాగుంది అని అంటాడు. కాబట్టి ఆ రేట్స్ హైక్ చేయడం వల్ల మాకు దెబ్బ అవుతుంది. మాలో మేము సవరించుకోవాల్సింది థియేటర్ ఓనర్స్ కూడా ఆ క్యాంటీన్లలో కొంత రేట్స్ మార్కెట్కు ఉన్న దానికి కొద్దిగా కుడియడం వల్ల తగ్గించుకొని ఆ ప్రకారం పోతేనే మాకు కూడా కొద్దిగా బాగుంటుంది అనేది మా సొంత ఆలోచన. ఇది ఏదైనా కూడా మా నిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఇవ్వండి. ఇది డిమాండ్ అండ్ సప్లై, ఇది ఎందుకు వచ్చిండ్రు ఏందని కూడా అడుగుతుంటారు. థియేటర్లు కొంతకాలం ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిర్యాలగూడలో పూర్వం 9 థియేటర్లు ఉండే, వాళ్ళు 3 అయిపోయినాయి. ఇట్లా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటే ఈ మిగతా 6 కమర్షియల్ కాంప్లెక్స్లు అయిపోయినాయి. బిల్డింగ్లు కొందరు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, కొందరు ఫంక్షన్ హాల్ చేసుకున్నారు. డిఫరెంట్ అదే నా బిల్డింగ్స్ డిమాలిష్ అన్ని. అంటే ఒక మంచి రెవెన్యూ వచ్చే స్టేషన్లో 9 థియేటర్ల నుంచి 3 థియేటర్లకి పడిపోవడం అనేది కొంత టీవీలు, ఓటీటీలు అవన్నీ ఉన్నాయి. ప్లస్ ఈ పర్సంటేజ్ విధానం ఇవ్వక రెంటల్ మీద మాకు వర్కౌట్ కాక, ఇప్పుడు సార్ అన్నట్టు మేము థియేటర్ కూలగొట్టి పెడితే ఒకటి ఎంటీ స్థలానికి 1,00,000 ఇస్తాను వచ్చింది. అంతకుముందు థియేటర్ వస్తే మాకు 50-60 కూడా వర్కౌట్ కాలే. అంటే ఎంటీ స్థలంలో నా బండలు స్టీల్ దుకాణం పెట్టుకుంటాండి 1,00,000. అంటే మన కమర్షియల్ దేనికి ఇచ్చుకున్నా ఎక్కువ వస్తుంది. సార్ అన్నట్టు గోడాకి ఇచ్చాను అనుకోండి ఇంకా బెటర్ వస్తుంది. అట్లా మోరు వీళ్ళు కూడా అడుగుతూనే ఉన్నారు, టాటా వాళ్ళు సూపర్ మార్కెట్. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే, నిర్మాతలు వాళ్ళే, ఎగ్జిబిటర్స్గా కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ లీవ్ తీసుకున్నది వాళ్ళే. అంటే గతంలో ఎక్కువగా వినిపించిన మాట ఆ నలుగురు. ఇప్పుడు ఆ నలుగురిలో 3 మీకు సపోర్ట్గా ఉన్నారు. అంటే మారిన పరిస్థితులు అనుకోవచ్చు, ఏమన్నా కానీ. సురేష్ బాబు మొదటి నుంచి పర్సంటేజ్ అయితే బాగుంటుందనే అభిప్రాయంతోనే ఆయన మాట్లాడుతున్నారు. బట్ రీసెంట్గా ఇటు ఏషియన్ సునీల్ కానీ, ఈవెన్ సురేష్ బాబు కానీ మీ వైపుకే మొగ్గు చూపుతున్నారు. అది వాస్తవంగా మీకు అనుకూలంగా మాట్లాడుతున్నారా, లేదంటే జస్ట్ ఊరిక నామకే వాస్తే చెప్తున్నారా? చెప్తుంది. నేనేమనుకుంటున్నా అంటే మాకు తెలియకపోవచ్చు కానీ మీకు తెలుస్తుంది కదా. థియేటర్ లెస్సీలుగా, థియేటర్ యజమానులుగా వాళ్ళకి గత 2 నెలల 3 నెలల నుంచి ఇంకా విపరీతమైన నష్టాలు వస్తున్నాయి. అది గ్రహించేసి థియేటర్లు కొంతకాలం ఉండాలంటే పర్సంటేజ్ చేస్తేనే బాగుంటుందని వారు కూడా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మరి అంత 3 మీ వైపే ఉన్నారు. మరి నాలుగో మనిషి అల్లు అరవింద్ పరిస్థితి ఏంటి? క్లియర్ కట్గా చెప్తున్నా సార్, మాకు అందరు వద్దు, తెరనుక అందరు కలిసే ఉన్నారు. సునీల్కి ఒక గ్రూపు, మా దిల్రాజ్ గారి బ్రదర్ శిరీష్ రెడ్డి గారికి ఒక గ్రూప్. వాళ్ళిద్దరు కనుక ఏదంటే అదే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎందుకో లక్కీగా వాళ్ళిద్దరు మాకు పర్సంటేజ్ విధానం ఆడదామనే మాట మాతో పాటు వాళ్ళు సంబోధిస్తున్నారు. రేపు 18 నాడు మీటింగ్లో ఏం నిర్ణయం చూడాలి. ఏది చేసినా మేము పోరాటం అనేది కాదు, మనం కూడా లేక వర్కౌట్ కాక బంద్ చేసుకోవాల్సిందే. రెండోది రిక్వెస్ట్ చేస్తున్నాం నిర్మాతలని, మా బ్రదర్స్ అంటే అన్నలు కాబట్టి అన్నలకు రిక్వెస్ట్, దయచేసి మమ్మల్ని కూడా కొద్దిగా తమిళం కూడా కాపాడుకోండి అని చెప్తున్నాం. లేదంటే ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి చేస్తున్నాము, ఏదో ఒకరోజు సార్ అన్నట్టు గోడామో లేకుంటే ఇంకేదో అయిపోతుంది. సార్ ఇప్పుడు మీరు అన్నారు లేదంటే మేము మూసేసుకోవాలని పరిస్థితి వస్తుంది, కనీసం 50-60 థియేటర్లు మూసేయాల్సిన స్థితి అనేది ఉంది కళ్ళెదుట అన్నారు. ఈ కంప్లీట్గా ఈ సింగిల్ థియేటర్స్ మీ అందరూ ఏకతాటి మీద ఒకే అభిప్రాయంతో ఉన్నారా? అంటే మీలో మీకేమీ డిస్ప్యూట్స్ ఏమి లేవా? రేపు వాళ్ళు ఏదైనా ఆశ చూపించి మీకు పలానా పెద్ద హీరో సినిమా మీకే ఇస్తామంటే మిమ్మల్ని కాదని అటువైపు వెళ్ళే పరిస్థితి ఏమన్నా ఉందా? సింపుల్గా చెప్పాలంటే సార్, సినిమా థియేటర్ ఎక్కడైతే ఉంటుందో టౌన్లో, ఆ ప్లేస్ ఆ టౌన్కి అది ప్రామినెంట్ ప్లేస్, వెరీ వాల్యుబుల్ అండ్ ప్రామినెంట్ ప్లేస్. వాల్యూ వైజ్ అక్కడ పర్ యార్డ్ చూసుకుంటే కంపారిజన్లో అక్కడే హైయెస్ట్ ప్రైస్ ఉంటుంది. అంటే థియేటర్ ప్లేస్కి ఎప్పుడైనా కానీ వాల్యుబుల్ ప్రాపర్టీ అది. ఐదర్ అది ముందు ఖాళీగా ఉన్న థియేటర్ వచ్చిన తర్వాత పబ్లిక్ మూమెంట్, ఫుట్ఫాల్ పెరిగిన తర్వాత కమర్షియల్గా వాల్యూ వచ్చేది థియేటర్ ప్రాపర్టీ. అయితే
థియేటర్ని ఒకవేళ యాజ్ ఇట్ ఈస్గా గోడౌన్కి అడుగుతున్న వాళ్ళు డీమార్ట్ అని మిగతా గోడౌన్స్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు. మేమేందంటే ఇండస్ట్రీ రన్ చేయాలి. అయితే ఇది మాకు గోడౌన్ పర్పస్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏంటంటే కంప్లీట్గా దాన్ని డిస్మాండిల్ చేసి యాజ్ ఇట్ ఈస్గా కమర్షియల్ కాంప్లెక్స్ ఆర్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ స్పేస్ని బట్టి వాళ్ళు కట్టి అమ్మేసుకుంటే ఈజీగా వాళ్ళకి డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెమ్యూనరేషన్ ఈ రకంగా కాకుండా ఆ రకంగా ఎక్కువ వస్తుంది. ఈజీగా మనం ఇక్కడ అమ్మితే వేరే దగ్గర ఎక్కడైనా పోయి ప్రాపర్టీ మళ్ళీ డెవలప్ చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు అనేది పిల్లలకి నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళకి ఆలోచన ఉంది. ఈ విషయాన్ని నేను చాలా గట్టిగా ఈ ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే పర్సంటేజ్ ఇస్తామన్నారు. అది నేను అప్పుడే చెప్పిన ఇవ్వరు వీళ్ళని మా అందరి ఫ్రెండ్స్కి అందరికి చెప్పినాను. వాళ్ళు ఇస్తామన్నారంటే నాకు కేవలం అర్థమైంది ఏంటంటే అప్పట్లో కాంపిటేటర్ వస్తున్నాడు. ఆ కాంపిటేటర్ వస్తుంటే అతను తొక్కడానికి మీకు పర్సంటేజ్ ఇచ్చేస్తామన్నారు. మళ్ళీ 6 నెలలు పోస్ట్పోన్ చేసి మళ్ళా అన్నారు. రీసెంట్ కూడా మాకు మళ్ళీ అదే అర్థమవుతుంది. ఇంకొకరు ఇద్దరు కాంపిటేటర్స్ వచ్చేలాగా ఉన్నారు. ఈ ఇండస్ట్రీ మళ్ళీ నడపాలంటే ఏదో కొద్ది రోజులు మళ్ళీ మీరు చెప్పిన మాటలను బట్టి దిల్ రాజు శిరీష్ వాళ్ళకి కాంపిటేటర్గా మైత్రి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దారికి వచ్చారు అనుకోవచ్చా? ఎలా అంటే ఇక రాక తప్పదండి. ఇప్పుడు మేమైతే సింపుల్గా మా ఫ్యామిలీలో ఒక 20 to 25 స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. మా చిన్ననాటి ఫ్రెండ్స్ అనుకోండి, మా దూరం చుట్టాలు అనుకోండి, అందరూ పిల్లలు అంతా ఎక్కడో దగ్గర కలిసినప్పుడు ఎందుకు నడుపుతున్నారు థియేటర్, మీరు కమర్షియల్గా డెవలప్ చేయండి అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ జనరేషన్ మనం ఆపలేమండి. ఎంత చెప్పినా వాళ్ళు ఏం ఈక్వేషన్తో మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఒక డేటా చూపిస్తున్నారు. చూపిస్తే మేము ఇంకా పిల్లల్ని ఇంకా మనం అంతకన్నా చెప్పలేము మన వాళ్ళకి. ఇప్పుడు మీరు ప్రశ్న వేసారు, ఇది ఎగ్జిబిట్లో అంతా ఐక్యంగా ఉంటారు. ఐక్యంగా కొద్దిగా అసంభవం. ఐక్యంగా మాకు 2 ఉంటే చాలు. ఓకే, 2 ఉంటే దిల్ రాజు ఇద్దరు ఉంటే అదే 70 నుంచి 80% వ్యాపారం ఇద్దరు చేస్తారు. వాళ్ళిద్దరు ఆపితే ఇంకే నిర్మాతలు పిక్చర్ విడుదల చేయాలంటే బడ్జెట్ సరిపోదు. వాళ్ళ ద్వారానే పిక్చర్ బడ్జెట్ని బట్టి 50 కోట్ల 40 కోట్ల అడ్వాన్స్ ఇవ్వడం. కానీ వాళ్ళ మా అంతా చిన్న చిన్న కలిపితే ఒక 10-15 కోట్లు అయితే అంతకంటే ఎక్కువ కావు. వాళ్ళిద్దరు కనుక వేస్తుంటే మేము వాళ్ళకంటే 3 times వేస్తుంటే రెడీగా ఉన్నాం. ఎందుకంటే మాకు మనగడ లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాం. కాబట్టి వాళ్ళు కనుక ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి 100% మేము అందరం చిన్న థియేటర్లో అందరం సింగిల్ థియేటర్ నడుపుకున్న అందరం వారి కట్టుబడి ఉంటాం. వారిను అంటే మేము చేయగలిగేది ఏం లేదు. అందుకనే మా నిర్మాత అన్నలకు మేము కోరుకునేది రిక్వెస్ట్గా మమ్మల్ని కూడా కొంతకాలం ఉండాలంటే మాకు కొంత షేర్ చేయండి. వచ్చినప్పుడు 50 లక్షలు మీరే తీసుకుపోతారు, ఆ 50,000 చేసినప్పుడు 25,000 అంటే మాకు కరెంట్ బిల్లు శాలరీస్ కూడా రావట్లేవు. ఏప్రిల్ నెల ఇప్పుడే చెప్పిన మీకు 1,50,000 నష్టం జరిగిందని. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఫెసిలిటీస్ బాగుంటాయి కాబట్టి వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తున్నాము. అదే సింగిల్ థియేటర్స్కి వచ్చేతలకి ఫెసిలిటీస్ ఆ మేరకు ఉండవు అనేది వాళ్ళు బలంగా చెప్తున్నమాట. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తా సార్. అంటే గతంలో ఉండేది యాక్చువల్ ఇప్పుడు చెప్తున్న ఛాలెంజ్ చేయండి. మీరు ఒకటే థియేటర్ తీసుకోండి, మా సుదర్శన్ తీసుకోండి, మిర్యాలగూడలో నా థియేటర్ తీసుకోండి, పక్కన మల్టీప్లెక్స్ తీసుకోండి. దేంట్లో గ్రాస్ ఎక్కువ వచ్చింది తీయండి. నా దగ్గర 40 లక్షలు గ్రాస్ వస్తే నేను 39 లక్షలు షేర్ ఇచ్చినాను సినిమాకు. ఆ పక్కన మల్టీప్లెక్స్ ఆయన 40 లక్షలు కాదు, 38 వచ్చింది. కానీ ఆయన షేర్ ఇచ్చింది 16 lakhs పర్సెంటేజ్. ఫిగర్స్ వాళ్ళకి తెలియదు. తెలుసు, మమ్మల్ని దెబ్బతీసేందుకో ఏందో తెలియదు. వాళ్ళకేం పర్సెంటేజ్ ఇస్తారు, మాకేమో రెండుకి ఆడతారు. సరే, వాళ్ళకి ఇచ్చేంత పర్సెంటేజ్ కొంత తగ్గించి ఇచ్చినా మేము థియేటర్ కరెంట్ బిల్లు శాలరీస్ రావాలి. అంటే అవి కార్పొరేట్ సంస్థలు, వాళ్ళ దగ్గర నోరు తెరిచి ఏం చేయలేరు. మిర్యాలగూడ సూర్యాపేట లాంటి సెంటర్ మిమ్మల్ని అంటే డివైడ్ అండ్ రూల్ చేయొచ్చు. లేకపోతే పక్క థియేటర్లు వేస్తా అని చెప్పేస్తున్నాం. సో డివైడ్ అండ్ రూల్ చేయొచ్చు కాబట్టి ఆ అధికారాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు అక్కడ ఏమైందంటే హైదరాబాద్ లాంటి ఊళ్ళో ఐనాక్స్ అనో, పీవీఆర్ అనో, ఇంకెవరో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. ఉదాహరణ మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ తీసుకుంటే మా లోకల్ ఓనర్సే వాళ్ళు పాపం పర్సంటేజ్కి వేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా వర్కౌట్ కావట్లేవు. ఎందుకంటే షోస్ పడతలేవు, సినిమాలు కంటెంట్ లేక కొంత ఇబ్బంది కూడా అవుతుంది. ఇంకా రకరకాల ఇబ్బందులు కర్నూలుకి ఎన్ని షాపాలు ఉన్నట్టు మాకు అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఈ లోపల ఎవడో వ్యాపారం వచ్చి నా మిస్సెస్కో మా అబ్బాయికో మీ థియేటర్ ఇచ్చేస్తే ఫంక్షన్కి ఇస్తే నేను 4 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా అంటే నాకు ఇట్లా చూస్తే నష్టాలు పోను, 1,00,000 కూడా రావట్లేదు. కాబట్టి వాళ్ళని 1 year ఈ ప్యాషన్ని నిలబెట్టుకోవాలంటే ఇంట్లో
అంటే మీ తర్వాత తరంతో వాళ్ళతో కూడా మీరు పోటాడాల్సి మా వస్తుంది. అబ్బాయికి మొన్న అన్న ఇక నాకు విసిగిపోయిన ఏదన్నా కమర్షియల్ చేసుకో అంటే వద్దు డాడీ మీరు 2 రోజులు థియేటర్ ఉంటుందిలేండి అని అంటారు. అంటే వేరే ఆదాయం ఉంది కాబట్టి మనకు కొనసాగుతుంది. ఇప్పుడు 1,50,000 నష్టం వచ్చినా శాలరీస్ అన్ని ఇచ్చుకొని చేసుకుంటే నష్టమైంది అది. కాబట్టి మీకు అది ఇష్టం, మీరు 76 నుంచి 40,000 నుంచి ఫీల్ ఉన్నారు, ఉండండి మీరు నాకు మీకు ఓపిక 2 రోజులు నడవనియండి, నష్టం గురించి మర్చిపోండి డాడీ, మనం ఇంటి ఖర్చులు నేను చూసుకుంటా అంటారు. ఇంకోటి అండి, ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే మీ అంతటి మీరే నా థియేటర్లో వేయండి, ఇదిగోండి 20 లక్షలు అడ్వాన్స్ ఇస్తాం, 30 లక్షలు అడ్వాన్స్ ఇస్తామని ఎగబడి వెళ్తున్నారు. ఇది వాస్తవమే, 100% కరెక్ట్. ఎందుకంటే ఆ సినిమా అంటే థియేటర్ మీది, డబ్బు వసూలు చేసేది మీరు, వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేది మీరు. అదేమైతుందంటే టౌన్లో 3-4 థియేటర్లు ఉంటాయండి. ఏ థియేటర్లో పడ్డాడో ఆ థియేటర్కి కనీసం ఆ క్యాంటీనో సైకిల్ స్టాండో లేకుంటే ఏదో కొద్దిగా ఖర్చులు వెళ్ళేసి కొద్దిగా బెటర్ సినిమా పడ్డాడు, కొంత మాకు ఆ నెల 1,00,000 లాభం వస్తుంది. మిగతా పక్కన 2 థియేటర్లు 1,00,000 నష్టాలు పోతారు. ఈ 1,00,000 వచ్చే బదులు 1,00,000 నష్టమవుతుంది. కాబట్టి మంచి నమ్మకస్తుడు మా డిస్ట్రిబ్యూటరు, ఆయనకు ఒక 40 లక్షలు ఇచ్చినా పర్లేదు, 20 లక్షలు ఇచ్చినా ఇచ్చేసి ఆయన కొద్దిగా 2,000-3,000 రెంట్ తక్కువ అడిగినా లేకుంటే ఇంకో పద్ధతి అడిగినా కూడా మేము తప్పనిసరి పరిస్థితులు చేయాల్సి వస్తుంది. యూనిటీ అనేది ఉండదండి. మా ఒక గ్రామంలో మేము 3 థియేటర్లలో యూనిటీ కనుకుంటే సక్సెస్ అవుతాం. ఆ ముగ్గురే కాలేని వాళ్ళు ఈ 3వ థియేటర్లు ఎక్కడైతాం. కాబట్టి ఇప్పుడు భరించలేని పరిస్థితులు వచ్చినాక ఈ మాత్రం మీటింగ్స్ అన్నీ అవుతున్నాయి. అలా మీరు కొంత అడ్వాన్స్లు ఇస్తారు కదా, ఆ సినిమా ఆడితే ఓకే, ఎందుకంటే కలెక్షన్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి వెల్ అండ్ గుడ్. సపోజ్ డిజాస్టర్ అవుతుంది, మీరు ఇచ్చిన 20 లక్షలకి థియేటర్లో 1,00,000 రూపాయలే వసూలు అయింది, ఇంకా 9 లక్షలు అటు డిస్ట్రిబ్యూటర్ దగ్గర హెల్డప్ అయి ఉంటుంది. మరి ఆ సొమ్ము పరిస్థితి ఏంటి? అలా మీకు అలా ఆగిపోయిన అమౌంట్లు ఎంత ఉన్నాయి? ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్తో ఆ డేంజర్ లేదండి. దే ఆర్ ప్రిటీ వెల్. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అవుతుంది. అట్లా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనకు నేను పేరు తీయను కానీ వచ్చారు, దానికి ధర్నా కూడా కూర్చున్నాము. అది కొత్త లైగర్ అనే సినిమా కానీ స్మార్ట్ శంకర్ అయిపోయింది. ఆయన కూడా లిమిటెడ్ కెపాసిటీ తోటి వచ్చాడు, ఓవర్ ఎక్స్పాండ్ అయింది, సినిమా ఫ్లాప్ అయింది, సంథింగ్ లైక్ దాట్. సో మొత్తం అతలాకుతలం అయిపోయింది. రేర్గా అవుతుంటాయిలేండి అప్పుడు, కానీ ఇప్పుడున్న ఈ ఇద్దరులో అట్లా లేదు, డేంజర్ లేదు. అంత మాత్రాన మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి మీరు మొత్తం చెప్పిందే వింటాం అనేది అట్లే ఉండకూడదు. బేసికలీ ఇది ఓన్లీ వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్, యూ షుడ్ ఆల్సో హెల్ప్. సార్ నేను ఒక పాయింట్ చెప్తాను సార్. ఇప్పుడు మనము ఈ యాంగిల్లో చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నాము. ఇండియా 10-12 వేల స్క్రీన్స్ ఉన్నాయి అనేసి అంటారు కదా, 8,000 నుంచి 12,000. చైనా కంపేర్ చేస్తే 50,000 స్క్రీన్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. మన ఇండియాలో అంత కెపాసిటీ ఉంది. మొత్తం ప్రపంచంలో ఇండియా సినిమాస్ ఆర్ వెరీ గుడ్ అనే స్టేట్కి వచ్చాం పోయిన 5 years నుంచి. అండ్ ఇండియాలో సౌత్ టాలీవుడ్ ఈజ్ ద బెస్ట్ అన్న లెవెల్కి మనం తమిళ సినిమాస్ కూడా దాటాం. మనకి ఈ పరిస్థితి ఉండకూడదు. యాక్చువల్లీ అవర్ తెలుగు సినిమా వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. ద ప్రొడ్యూసర్స్ ఆర్ బికమ్ వెరీ వెరీ బిగ్, పాన్ వరల్డ్ అయిపోయింది. కాబట్టి మన రూట్ హెడ్ క్వార్టర్స్లో ఈ పరిస్థితి ఉండకుండా చేయాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఇది ఒక మూలం. ఎన్నో లక్షల మంది సింగిల్ స్క్రీన్స్లో చూసి ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఆ కంటెంట్ ఈస్ వెరీ గుడ్. సో ఈ పరిస్థితి ఉండకూడదు అనేసి మా రిక్వెస్ట్. అన్నలకి రిక్వెస్ట్ చేస్తున్నాం సీనియర్స్కి టు లుక్ ఇన్ టు దట్. యాక్చువల్లీ లాస్ట్ 6 months కింద కూడా మన డిస్ట్రిబ్యూటర్ శిరీష్ గారు, సునీల్ గారు యాక్చువల్లీ ఆల్మోస్ట్ పర్సంటేజ్ ఖరారైపోయింది. వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్. అందుకే అవర్ రిక్వెస్ట్ రైట్ నౌ ఇస్ టు ద ప్రొడ్యూసర్స్ టు అలౌ దిస్ టు హ్యాపెన్. వాళ్ళు అంటే ఇప్పుడు ఏషియన్ సునీల్ హిమ్సెల్ఫ్ ప్రొడ్యూసర్, వాళ్ళది ఒక ఫ్యాక్టరీ. సో ఇంకా ప్రొడ్యూసర్స్ అంటే మెయిన్ డామినేటింగ్ ఎవరు? మేము అప్పుడు విన్నది మిగతా ప్రొడ్యూసర్స్ మీరు అంటే ఒక ఆన్ ద హోల్ ప్లాట్ఫామ్లో పర్సంటేజ్ అనేది వస్తే ఎవ్రీబడి విల్ సపోర్ట్. ఇప్పుడు కొంతమందికి ఇలా చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేశారు. శిరీష్ గారు పర్సంటేజ్ ఇచ్చారు, కొంతకాలం ఇచ్చారు, కొన్ని థియేటర్స్లో సునీల్ గారు ఇచ్చారు. వాళ్ళ మీద ప్రశ్నలు ఏర్పడ్డాయి. మరి మీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తే మీరు పర్సంటేజ్ అంటున్నారు, నేను ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తే నాకు రెంట్ వసూలు చేస్తున్నారు అనేసి అక్కడ ఈ ఇచ్చేవాళ్ళు కూడా ఆగిపోవాల్సి వచ్చింది. సో మీరు ఇందాక నరేందర్ గారిని అడిగినట్టు ఎట్లయితే ఎగ్జిబిటర్స్ ఏకదాటిగా చేసే టైం వస్తుందో అలా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏకదాటిగా వచ్చేస్తేనే కరెక్టు. అయితే ఆ స్టేజ్ వచ్చిందనేసి మేము భావిస్తున్నాం ఇప్పుడు. దీంట్లో ఇంకొకటి, ఇప్పుడు మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ మాది ఉంది. అందులో తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న సభ్యులందరూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం. పర్సంటేజ్ ఉంటేనే మనగడ, లేకుంటే లేదు, పర్సంటేజ్ కావాలని. అక్కడ నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్కు, తెలుగు ఫిలిం ఛాంబర్కు మాకు పర్సంటేజ్ విధానం కావాలని లెటర్ పంపడం జరిగింది.
ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్లో కూడా ఆల్ ఎగ్జిబిటర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్స్, ఆంధ్ర ఎగ్జిబిటర్స్ అందరం కలిసి పర్సంటేజ్ అయితేనే వర్కౌట్ అవుతుంది. టికెట్ రేట్లు కూడా అబ్నార్మల్ పెంచితే చాలా ఇబ్బంది జరుగుతుంది. రెండు విషయాల్లో ఇక్కడ కూడా ఈ సెక్టార్స్ ఇవ్వడం జరిగింది. ఇక అక్కడ నిర్మాతలు అందరం కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయం రేపు 18-19 నాడు వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుంది. ఇంకోటి సార్, ఇప్పుడు మన మధ్య డిస్కషన్ కూడా వచ్చింది దాకా, టికెట్ రేట్స్ పెంచడం. సినిమా రిలీజ్ టైంలో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే నార్మల్గా ఉన్న రేట్ నుంచి అదనంగా వసూలు చేసి, అంటే ప్రేక్షకుల్ని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ జేబులు ఖాళీ చేయటమే. ఆ పెంచటం అనే విషయంలో మీకు ఇష్టం లేకుండానే వసూలు చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే సినిమా తీయండి అని ప్రేక్షకులు ఎవరు చెప్పరు, మీరు ఈ సినిమా తీయండి, మీరు పలానా వాళ్ళతో తీయండి అని ఏ ప్రొడ్యూసర్ని ఏ ప్రేక్షకుడు చెప్పడు. వాళ్ళే హీరోలు ఏమంటబడి మీ పారితోషికం, వాళ్ళ 10 కోట్ల పారితోషికం ఉంటే 15 కోట్లు చేసి వాళ్ళ మనుగడ కోసం హీరోలకి డైరెక్టర్లకి రెమ్యునరేషన్స్ పెంచుతారు. తద్వారా ప్రాజెక్టు ఎక్కువ ఖర్చు అవుద్ది. మా ప్రాజెక్ట్ ఖర్చు ఎక్కువైంది కాబట్టి కొంచెం టికెట్ రేట్లు పెంచండి ప్రభుత్వాలను కోరతారు. మరి ఆ ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నాయి. అసలు సినిమా మిమ్మల్ని ఎవరు తీయమన్నారు? ఆ క్వశ్చన్ ఎవరు ఎందుకు వేయరు? ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే, మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సినిమా టు సినిమాకి సపరేట్ జీవో తేవడం ఆల్మోస్ట్ ఆపేశారు. ఏదో లాస్ట్ మినిట్లో ఒకటి ఓల్డ్ కమిట్మెంట్ అంటే ఒకటి ఇచ్చాడు, ఫర్దర్ ఇవ్వరని మేము అనుకుంటున్నాం. ఆయన ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రేట్స్ పెంచరు. మా దగ్గర ఏముందంటే రేటు, ఈ చిన్న సెంటర్ అయినా పెద్ద సెంటర్ అయినా, గ్రామం అయినా హైదరాబాద్ అయినా 175 రూపాయల దాకా పెట్టుకోవచ్చు, ప్లస్ జిఎస్టీ అదనం అని ఇచ్చారు. దాంట్లో ఏం చేస్తుంటే జిఎస్టీ అదనం అంటే దగ్గర 195-190 దాకా పోతుంది. కోర్టు లాంటి సినిమా వచ్చినప్పుడు 150 అంటారు, పుష్ప లాంటిది వచ్చినప్పుడు 200 రూపాయలు అంటారు. అనొచ్చు, కానీ పుష్ప లాంటి వాళ్ళు మన జీవో తెచ్చుకున్నారు స్పెసిఫిక్గా. ఇక ముందు అట్లాంటివి రావు కాబట్టి కొంత మేలు జరిగింది. ఇంకా మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేది కూడా ఇంపార్టెంట్ పాయింట్లలో 2 ఉన్నాయి. ఒక టికెట్ రేట్లో ఒకటి క్రమబద్ధీకరించి ఫిక్స్ చేయండి. హై బడ్జెట్ అయితే ఇంత, లో బడ్జెట్ ఇంత, ప్రొడ్యూసర్ ఏది అడిగితే అది ఇవ్వండి. రెండవది, థియేటర్ల ఆడియన్స్ తగ్గిపోయినారు. ఇదివరకు నా థియేటర్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1100 సీట్లు ఉంటే ఇవాళ 560 సీట్లకు వచ్చినాం. స్పేస్ బాగా మిగిలిపోతుంది. దాంట్లో మేము చిన్న సెల్ ఫోన్ షాపు, ఇంకేదో రకరకాల చిన్న షాపులు పెట్టుకుంటాం. కమర్షియల్ స్పేస్ ఇవ్వమని కూడా మా సీఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఆ సీఎం గారు వీళ్ళని తొందరలో ఆ అవకాశం ఇస్తే థియేటర్లు కొంతకాలం 2 మల్టీప్లెక్స్లు ఎట్లా మిక్స్ అవుతుంది షాపింగ్స్, అట్లా మా కూడా చిన్న షాపింగ్స్ పెట్టుకొని కొంత మనుగడ కొనసాగించాలని మా ఆలోచన. దానికి ప్రభుత్వం సహకరిస్తే ఒకటి, రెండవది మా నిర్మాతలు సహకరిస్తే మరికొంత. ఇప్పుడు యాక్చువల్గా రేజ్ అవుతుంది సార్. ఇప్పుడు మల్టీప్లెక్స్లో అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటున్నాయి, సింగిల్ థియేటర్లో ఆ మేరకు ఆడియన్స్కి సరైన ఫెసిలిటీస్ ఉండలేదు అనేది వాళ్ళ మెయిన్ వాదన. సో అంటే యాక్చువల్గా గతంలో వాళ్ళది చాలా వరకు కరెక్ట్ ఉండేది, అది ఒక డికేడ్ క్రితం. బట్ వేరే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఎక్కడికక్కడ మనకి డిజిటల్ ప్రొజెక్షన్ అనేది వచ్చిన తర్వాత అన్ని థియేటర్స్ వేసేస్తున్నారు, అద్భుతంగా డెవలప్ చేశారు. థియేటర్లో క్వాలిటీ ఉన్నాయి, వాళ్ళ ఆడియన్స్కి ఫెసిలిటీస్ బాగున్నాయి. బట్ ఈ స్టేజ్లో కూడా ఎందుకు ఈ తేడా, ఎందుకు అటు మల్టీప్లెక్స్లకి మీకు ఎందుకు అంత తేడా చూపిస్తున్నారు? నిన్న జగదేక వీరుడు అతిలోక సుందరి ఆడుతుందండి మా దేవిసి టైంలో. నిన్న డే మొత్తం అరౌండ్ 800 మంది వచ్చిపోయారు. మీరు ఆడియన్స్ ప్రొఫైల్ చూస్తే, నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నా, ఆడియన్స్ ప్రొఫైల్ చూస్తే ఒక ఆటో నడుపుకునేవాడు, ఒక కిరాణా స్టోర్ నడుపుకునేవాడు, వీళ్ళందరూ కూడా వచ్చిపోయారు. 800 మంది వచ్చారు నిన్న వెడ్నెస్డే, రైట్? సో 4 షోస్లో అలాంటి ఆడియన్స్ ఒక ఆరాధన థియేటర్కి, సుదర్శన్కి, సప్తగిరికి వస్తారు. మల్టీప్లెక్సే కనబడుతుందని కాదు, ఇక్కడ కూడా లక్షల మంది ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఇవాళ కూడా ఉన్నారు. అయితే మీరు మల్టీప్లెక్స్లోని ఫెసిలిటీస్ మీకు లేవు అని అంటే, నేను ఆ ఫెసిలిటీస్ పెట్టడానికి నా డబ్బు ఖర్చు అవుతుంది, డబ్బు ఖర్చు అవుతున్నందుకు టికెట్ రేట్ పెరుగుతుంది, ఈ ఆడియన్స్ కోల్పోతుంది. సో ఇప్పుడున్న ఫార్ములా, ఒక థియేటర్లో 4 క్లాసులు ఉండేవి, బాల్కనీ, లోవర్ బాల్కనీ, 3rd క్లాస్, 2nd క్లాస్ ఉండేవి, రైట్? టికెట్ రేట్ కూడా అలాగే ఉండేది. సో దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే అప్పర్ క్లాసు మల్టీప్లెక్స్లే కరెక్టు, మీవన్నీ కరెక్ట్ కాదు అనడానికి వీల్లేదు. మా వసతుల ప్రకారంగా మాకు ఆడియన్స్ వస్తుంది, దాని వాళ్ళు కూడా ఇండియన్ రూపీసే ఇస్తున్నారు, రైట్? నేనేం వేరే కరెన్సీ ఇవ్వట్లేదు దాన్ని మమ్మల్ని చిన్నచూపు చూడడానికి. ఇప్పుడు నేను చెప్తాను, పుష్ప 2 ఒక థియేటర్లో 4 రోజులు, ఒక థియేటర్లో 8 రోజులు ఆడామండి మా దగ్గర. అంటే 8 డేస్లో 1,60,00,000 గ్రాస్ వచ్చింది. నేను మల్టీప్లెక్స్ ప్రసాద్ ఎంఎక్స్ కూడా గ్రాస్ తీశాను అదే వారంలో, ఆల్మోస్ట్ 140-150 వచ్చింది.
సో ఎక్కడ మేము తక్కువయ్యాం? అండ్ అదే వారంలో సప్తగిరిలో కూడా పుష్ప ఆడిండొచ్చు, ఆరాధనలు కూడా ఆడిండొచ్చు. వాళ్ళ గ్రాసులు వచ్చాయి. హౌ డిఫరెంట్ ఆర్ దే? దాని తగ్గట్టు మీరు అలా చూడాలి. కానీ ఒక కుంటి సాక్ అయిపోతుంది. అంటే మల్టీప్లెక్స్లో ఫెసిలిటీస్ బాగున్నాయంటే దాని తగ్గట్టు రేట్ ఉంది కదా. మన ఏరియా ప్రకారంగా, మన ఆడియన్స్ ప్రకారంగా నేను కూడా చేస్తే ఆడియన్స్ రారు. సో మీరు అన్నట్టు అంత గ్రాస్ వచ్చింది, బట్ షేర్ అనేది ఇంకా ఎక్కువ వాళ్ళకంటే మీ దగ్గర ఎక్కువ షేర్ వచ్చింది. వాళ్ళు మల్టీప్లెక్స్ల కన్నా మా దగ్గర ఎక్కువ వచ్చింది. కానీ మాకు ఇచ్చే షేర్ ఏంటి? ఆల్మోస్ట్ 10% కన్నా తక్కువ. మల్టీప్లెక్స్లకి 50-45% షేర్ ఇస్తున్నారు ఇవాళ. మాకు సింగిల్ స్క్రీన్స్కి 10% కన్నా తక్కువ ఇస్తున్నారు, 10-12. అంటే ఇది మారాలా. ఇది నా రిక్వెస్ట్. ఒకటి కంటిన్యూ చేస్తాను సార్. 40,000 థియేటర్లు ఎలా వస్తాయి మరి? ఉన్న 40 థియేటర్లనే ఇలా రెవెన్యూ లేకుండా చేస్తే 40 థియేటర్లు ఎలాగొస్తాయి? రాజమౌళి గారికి ఒక డైరెక్షన్ ఇస్తాను, అంటే ఒక హింట్ ఇస్తాను. ఎల్లుండి మనం తీయబోయే సినిమాకి బాహుబలి 3 కానివ్వండి, ఏదన్నా 10,000 థియేటర్లో ఇండియాలో ఆడే రెవెన్యూ ఎంత, 40,000 థియేటర్లు ఉంటే ఎంత వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రొడ్యూసర్స్ మార్కెటే విపరీతంగా పెరిగిపోతుంది. బికాస్ కంట్రీ ఈజ్ రెడీ టు వాచ్, ఆడియన్స్ ఈజ్ రెడీ టు వాచ్. మొన్న వేవ్స్ దాంట్లో ఆమిర్ ఖాన్ గారు కూడా అన్నారు చూడండి, ఈ చైనా లాగా ఎందుకు అవ్వట్లేదు, స్మాల్ థియేటర్స్ ఎక్కువ ఉండాలి అని. షారుఖ్ ఖాన్ గారేమో అదన్నారు, స్మాల్ థియేటర్స్ అనేసి ఒక ఫార్ములా. ఆమిర్ ఖాన్ గారు చైనా కంపేర్ చేసి 40,000-50,000 థియేటర్లు మన దగ్గర కూడా రావాలి. యాక్చువల్ ఆలోచిస్తే ఎలా రావాలి? ఆ చిన్న యూనిట్ని ప్రాఫిటబుల్ చేయండి. 100 మంది ఇప్పుడు ఒక 1980sలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ విషయం రాగానే అందరూ సిమెంట్ ఫ్యాక్టరీస్ పెట్టేశారు. నల్గొండ ఏరియా ఫుల్ సిమెంట్ ఫ్యాక్టరీస్, రైట్? సో ఈ చిన్న థియేటర్ని మీరు ప్రాఫిటబుల్ చేయండి. మన ఇండస్ట్రీ చేయాలి కదా. ఇది గవర్నమెంట్తో కూడింది ఒక భాగం అయితే మన ఇండస్ట్రీ చేయాలి. ప్రాఫిటబుల్ చేయండి. ఫట్ మని మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు 1800 ఏమో ఉన్నాయి. 4,000 అయినా ఆశ్చర్యపడినక్కర్లేదు. ఎందుకంటే మనకు తెలుసు సార్, లక్కడి కపూర్లో అమరావతి థియేటర్ కానివ్వండి, ఆరాధన థియేటర్ కానివ్వండి, వాళ్ళకి సినిమా అందట్లేదు. అప్పుడు ఒకసారి ఒక 3 years కింద అనురాగ్ కశ్యప్ గారు ఒక మాట అన్నారు, డిఫరెంట్ ఏరియాస్లలో డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ చేస్తున్నారు ఈ థియేటర్లు వేద్దామా, ఈ థియేటర్లు వేద్దామా, ఈ థియేటర్లు వేద్దామా. ఆ రోజులు పోయాయి. యాక్చువల్లీ అన్ని థియేటర్స్లో వేయచ్చు మీరు. 2 shows ఇవి, 2 shows అవి, 2 shows ఇవి. ఆడియన్స్ డిసైడ్ చేస్తుంది ఎక్కడ ఏది చూద్దాం. ఎందుకంటే 2-3 సార్లు నేను చూశాను, సంక్రాంతి అప్పుడు కానీ దసరా అప్పుడు కానివ్వండి. మా దగ్గర వచ్చినప్పుడు సినిమా సుదర్శన్ దేవిలో వచ్చినప్పుడు సప్తగిరిలో కూడా వచ్చింది, సంధ్యాలో అయితే వస్తుంది, సప్తగిరిలో కూడా వచ్చింది. సో మా దగ్గర సార్ ఒక 80% క్రౌడ్ ఉన్నప్పుడు సప్తగిరిలో 40% క్రౌడ్ కొన్నారు టికెట్. సో ఆడియన్స్ ప్యాటర్న్ని మనకు తెలుసు అని అనుకుంటున్నాం. ఆడియన్స్ ప్యాటర్న్కి ఫ్రీగా వదిలేయండి. ఆడియన్స్ విల్ షో సంథింగ్ ఎల్స్. ఇట్ విల్ రన్ హియర్, ఇట్ విల్ రన్ దేర్ ఆల్సో. దాని తగ్గట్టు 2 థియేటర్లో ఎట్లా ఇస్తాను నేను, రెంట్ ఇవ్వలేను అనే ఆర్గ్యుమెంట్లో 2 థియేటర్లు ఇవ్వకపోయేది. కానీ ఇవాళ పర్సంటేజ్ చేస్తే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి బెనిఫిటెడ్. ఎక్కడైనా ఇవ్వండి, ఆడియన్స్ విల్ బి రెడీ టు ఈట్ ఎనీవేర్. సో ఒక స్విగ్గీ లాగా నాకు తినాలనిపించింది వచ్చేస్తుంది సార్. మల్టీప్లెక్స్లకి సినిమాలు ఇచ్చి సింగల్ స్క్రీన్లకు ఎందుకు ఇస్తారు సార్? మాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు సిటీలో ప్రసాద్కు వారికి చూసుకుంటే గ్రాస్ విరుదు ఎక్కువ, నెట్ విరుదు ఎక్కువ, షేర్ ఇంకా రెట్టింపు ఎక్కువ. సేమ్ ఇంట్లో సూర్యాపేట, కోదాడు, మిర్యాల కూడా చూసుకుంటే సింగిల్ స్క్రీన్లోనే గ్రాస్ ఎక్కువ వస్తుంది, నెట్ ఎక్కువ వస్తుంది. పక్కన మల్టీప్లెక్స్ 3 ఊళ్ళలో మల్టీప్లెక్స్లు ఉన్నాయి, మా దగ్గరనే ఎక్కువ వస్తుంది. అయినా ఏందో తెలియదు, వాళ్ళ ఆ ప్యాషన్ ఏందో అర్థం కాదు. అక్కడ ఆడియన్స్ వేరే, అది వేరే, అది వేరే. మా దగ్గర వచ్చిన మాకు కూడా అట్లా ఇవ్వాలి కదా. మేము అన్నిట్లో మాదే ఎక్కువ వస్తుంది, గ్రాస్ చూసినా మాదే ఎక్కువ, నెట్ చూసినా మాదే ఎక్కువ. ఇంకా షేర్ అయితే చెప్పడానికి వీల్లేదు. వాళ్ళకంటే సగానికి ఎక్కువ వస్తుంది. హిట్ పిక్చర్ వచ్చినప్పుడు మామూలు సినిమా కూడా మాదే ఎక్కువ. ప్రతి ఏ సినిమా అయినా ఛాలెంజ్ చేస్తా. ఇప్పుడు సుదర్శన్ది ఎక్స్రోడ్ ప్యాకెట్ తీసుకోమనండి, ఒకటి ప్రసాద్నో లేకుంటే ఒక పీవీఆర్నో ఒక సెంటర్ తీసుకోమనండి, పోటీ పెట్టండి చూద్దాం. ఖచ్చితంగా మియాపూర్ చూసుకున్నా, మీరు ఎక్కడ శంషాబాద్ చూసుకున్నా కూడా సింగిల్ స్క్రీన్లో ఎక్కువ వస్తుంది. కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకో మల్టీప్లెక్స్ చూస్తారు. వాళ్ళు షేరు సినిమా అయిపోయినాక 4 వారాలు 3 వారాలకు ఇచ్చినా హ్యాపీగా తీసుకుంటారు. మేము మాత్రం ముందే అక్కడ పెట్టేసేస్తాం. మళ్ళీ 4వ రోజు ఓవర్లో వస్తే 5వ రోజు మళ్ళీ అడుగుతూనే ఉంటారు, మళ్ళీ ఆన్లైన్ కొడుతూనే ఉండాలి. మాకు షేర్ ఇచ్చే విధానం ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీ అందరి మాటలు విన్న తర్వాత నాకు ఒకటి అనిపిస్తుందండి, అంటే ఎగ్జిబిటర్స్ నోళ్ళు కొట్టి హీరోలకి ఎక్కువ పారితోషికాలు ఇస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? మేము ఆ పదాలు వాడలేము కానీ కరెక్ట్. మాకు కూడా కొంత ఇస్తే మా థియేటర్లు ఇంకా కొంతకాలం బెటర్గా ఉంటుంది. ఇవ్వండి అని ఓకే, బట్ సినేరియో అనేది అర్థమవుతుంది సార్. ఇక్కడ
ఇండస్ట్రీ రన్ కావాలంటే 5 సెక్టార్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రొడ్యూసర్, ఒకటి డిస్ట్రిబ్యూటర్, తర్వాత Exhibitors. టెక్నీషియన్స్, తర్వాత స్టార్ Star కాస్ట్, cast. తర్వాత ఎగ్జిబిటర్స్. ఈ 5 మెంబర్స్ ఒక సైకిల్ అండి. ఇది అందరూ కలిపి అందరూ సమానంగా పంచుకుంటేనే ఇండస్ట్రీ రన్ ఈ అవుతుంది. 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలి. దీంట్లో ఏ ఒక్కరు వీక్ అయినా ఇండస్ట్రీ మొత్తం పోతుంది. ఈ విషయాన్ని మిగతా వాళ్ళందరూ కూడా గమనించాలి. లైక్ ఎగ్జిబిటర్, మన ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, స్టార్ కాస్ట్ కానీ, టెక్నీషియన్స్ కూడా. ఇవాళ డేట్లో మన తెలుగు ఇండస్ట్రీ ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, స్టార్ కాస్ట్ అందరు తెలిసినట్టుగానే కొంచెం హయ్యర్ డిమాండ్లో ఉన్నారు. ఈవెన్ టెక్నీషియన్స్, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఇవన్నీ కొంచెం చెప్తుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ అదర్వైజ్ మనం అబ్జర్వ్ చేస్తే కాదు అంటే సినిమా మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు, అందరి వాళ్ళ తీసుకునే రెన్యూమరేషన్ ఎంత ఉందనేది. అలాగే అవి కొంచెం పెరిగిపోయినాయి. నిజానికి చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో బాగా పెరిగిపోయినాయి. ఇవి కొంచెం వాళ్ళు కూడా తగ్గించుకొని నంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ తీయడం వల్ల అవి వాళ్ళకి కవర్ అయిపోతాయి, మాకు కూడా కంటెంట్ పెరుగుతుంది. మేము ఇది ఎందుకు కంపేర్ చేస్తున్నాం అంటే అండి, మీరు మలయాళం ఇండస్ట్రీ చూస్తే మలయాళం మూవీ ఇండస్ట్రీ చాలా చిన్న ఇండస్ట్రీ. సినిమా అయిపోవాలంటే 1 కోటి నుంచి 10 కోట్ల లోపల నంబర్ ఆఫ్ మూవీస్ వస్తాయి అక్కడ. వాళ్ళు మనలాగా 100 కోట్లు 200 కోట్లు వాళ్ళు తీయలేరు. ఈవెన్ దో వాళ్ళ దగ్గర ఆ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వాళ్ళ స్టోరీలు మనం తీసుకొని వాళ్ళ కాపీ చేస్తున్నాం, వాళ్ళే డబ్బింగ్ చేసుకుంటున్నాం. తర్వాత వాళ్ళ దగ్గర హీరోస్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర హీరోని నువ్వు ఈ రోల్ ప్లే చేయమంటే వాళ్ళు వెనక ముందు గారు చేసేస్తారు. ఆ రోల్లో హీరో ఫేమ్ అవుతున్నాడా, విలన్ రోలా, ఏ రోల్ అనేది వాళ్ళు ఎక్కువగా అబ్జర్వ్ చేయరండి. బాగుందా లేదా అనేది, నేను యాక్టింగ్ చేస్తున్నానా లేదా అనేది వాళ్ళది, నేను జస్టిఫై చేస్తున్నానా లేదా అనేది ఉంటుంది. మా తెలుగు ఇండస్ట్రీలో కొంచెం నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, హీరోలు వాళ్ళ ఫేమ్ అనేది మేజర్గా ప్రయారిటీ ఇస్తున్నారు. ఐదర్ అది ప్రొడ్యూసర్ చేస్తున్నారా, డైరెక్టర్ చేస్తున్నారా, ఎవరో కానీ అది దాంట్లో ఒక హీరో హైలైట్ అయిన తర్వాత దాని నుంచి మళ్ళీ కొంచెం అటు ఇటు అంటే వాళ్ళు కాలేకపోతున్నారు. ఇప్పుడు ఇవాళ హీరోయిన్స్ తీసుకుంటే ఒక స్టేజ్ దాకా ఎదిగినాక వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి కింది లెవెల్ రాలేదు. ఇంకా ఐదర్ మొత్తానికే క్లోజ్ అవుతున్నారు, ఆర్ ఇంకా ఇండస్ట్రీలో ఇంకా పైకి రాలేకపోతే ఇక క్లోజింగ్ అక్కడ. ఆ స్థాయికి పోయినాక మళ్ళీ కొంచెం అటు ఇటుగా చూసుకొని చేస్తూ ఉండాలి, ఇండస్ట్రీ రన్ అవుతుంది. ఇప్పుడు దీనివల్ల ఈ 5 మందిలో పిడికిలి అన్నారు మీరు ఇందాక, అందరు కలిసి చేస్తేనే ఇండస్ట్రీ. ఇందులో ఫస్ట్ ప్రొడ్యూసరే ఫస్ట్ రోల్ ప్లే చేస్తారు, ఫస్ట్ ఆయన ఎఫర్ట్ పెడితేనే మిగతా వాళ్ళందరూ తింటారు. కానీ ఇక్కడ ఈ ప్రొడ్యూసర్లు కూడా ఇవాళ రేపు ఏమైపోయిందంటే, ముందట్లేక వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉండట్లేదు. బడ్జెట్ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో వాళ్ళు హై రేట్కి అమ్ముకోవాల్సి వస్తుంది, అమ్మకపోతే ఇబ్బంది పడుతున్నారు. అమ్మినాక సినిమా రన్ బడ్జెట్ పెరగడానికి వాళ్ళే కారణం కదండి. అంటే బస్ మాస్టర్లాగా తయారవుతున్నారు, వాళ్ళని ఎత్తిన వాళ్ళే చేతులు పెట్టుకుంటున్నారు కదా. అది ప్రొడక్షన్ 60% దాకా వాళ్ళకే పోతుంది. మేము కొన్ని మాట్లాడొచ్చు, కొన్ని మాట్లాడొద్దు, కానీ నేను ఉన్న విషయాల్లో క్లియర్గా ఏంటంటే, ఫస్ట్ బడ్జెట్ తగ్గాలండి, తర్వాత అందరూ నంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ తీయాలి. మలయాళం మూవీస్ రన్ అయ్యే కంటెంట్లో ఆ కాంపిటీషన్లో మనం కూడా కొంచెం కంటెంట్ ప్రిపేర్ చేసుకొని చేస్తే డెఫినెట్గా మనం మొన్న సినిమా కోర్ట్ అనే మూవీ వచ్చింది, చిన్న మూవీ బట్ సక్సెస్ఫుల్. అట్లాంటి మూవీస్లో కొంచెం కంటెంట్ ఏదో పబ్లిక్కి కొత్తగా ఉండాలి, అది ఉంటే డెఫినెట్గా క్యాచ్ చేస్తారు. కోర్టు మూవీ పెద్దగా పబ్లిసిటీ చేయలేదు, బట్ అయినా కానీ వచ్చేసింది దానికి. కొన్నిసార్లు పెద్ద సినిమా అండి, ముందు ఒక పెద్ద హీరో సినిమా ఫస్ట్ డే కళ్ళు మూసుకొని ఫుల్ అయిపోయేది, సినిమా బాగాలేకున్నా ఫుల్ అయ్యేది. మేము మెగాస్టార్ లాంటి మూవీస్ కూడా మార్నింగ్ షో ఫుల్ అయ్యి మ్యాట్ని నుంచి ఖాళీ అవుతున్నాయి సినిమా బాగలేకపోతే. అంటే మేము కోరుకోవట్లేదు, కానీ అది పబ్లిక్లో అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. కరెక్ట్. ఈ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏది, మార్నింగ్ షో కన్నా ముందే వాడు ఎక్కడో దగ్గర స్పెషల్ మార్నింగ్ షో అంటాడు, చూస్తాడు, మెసేజ్లు పెట్టేస్తారు. తర్వాత దానికి తోడు ఈ యూట్యూబర్స్ ఉన్నారండి కొంతమంది, దాంట్లో వాళ్ళకి పేరు, వాళ్ళకి రికగ్నిషన్ రావడానికి, వాళ్ళకి లైకింగ్ ఎక్కువ రావడానికి ఏదైనా ఉన్నదానికి నెగిటివ్ మాట్లాడడమే వాళ్ళకి ఇష్టం. దాంట్లో వాళ్ళు నెగిటివ్ చెప్పడం వల్ల ఏమవుతుంది, కంప్లీట్గా ఆ సినిమాకి వచ్చే వాళ్ళు ఆగిపోతున్నారు. అంటే టోటల్గా సొసైటీలోనే పాజిటివిటీ అనేది తగ్గిపోయిందండి, నెగిటివిటీ బాగా పెరిగిపోతుంది. అది ఇక్కడ కూడా వచ్చింది. సో ఆ నెగిటివిటీని తట్టుకొని
మంచి సినిమాలు ఇవ్వగలిగినప్పుడే మనుగడ ఉంటుంది. That's all. ఇంకోటి సార్, ఇప్పుడు ఈరోజు సినిమా మార్నింగ్ షో రిలీజ్ అయితే ఆ సినిమా అలా కంప్లీట్ అవ్వకముందే మా సినిమా సూపర్ హిట్, మా సినిమా ఎంత చేసింది, మా సినిమా ఇంత, ఫస్ట్ డే మా కలెక్షన్, మా హీరోకి రికార్డు. ఆ నెగిటివ్ని కంపీట్ చేయడానికి ఇది తప్పేం లేదు. ఇప్పుడు ఇందులో వాస్తవాలే ఎగ్జిబిటర్లుగా మీకు తెలుసు. అవును. సో మీరు అసలు ఈరోజు మా కలెక్షన్ ఇంత అని మీరు డిస్ప్లే చేయొచ్చు కదా థియేటర్లో. మాదంతా ఆన్లైన్ సార్, 99% ఆన్లైన్ టికెట్సే. ఎవ్వరు ఎక్కడ దాచిపెట్టడానికి లేదు, సిస్టంలో అట్లా లేనే లేదు. ముందంటే టికెట్లు అమ్మితే ఎన్ని అమ్మేది ఎవరికి తెలిసినా తెలియకపోవచ్చు, ఇప్పుడైతే అంతా ఆన్లైన్. చూసుకుంటే మీకు ఏ సీట్ కావాలో తెలిసిపోతే, ఏ టికెట్ కావాలో తెలిసిపోతే. యూట్యూబర్స్ ద్వారా వచ్చే నెగిటివ్ని కంపీట్ చేయడానికి ఇలా ప్రొడ్యూసర్స్ కాపాడుకుంటున్నారు. యాక్చువల్లీ అట్లాగే చూడాలి. అంటే అందరూ కూడా చేయట్లేదండి, ఒకరు ఇద్దరు చేస్తున్నారు, దానివల్ల ఇవన్నీ ఇమేజ్ పాడవుతుంది. బట్ అదర్వైజ్ ఉన్నది మాట్లాడుతున్నారు. చాలా మటుకు ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నదే చెప్తారు, బట్ ఒకరిద్దరు చెప్పడం వల్ల అందరూ అదే రిమార్క్లో ఉంటున్నారు. బట్ అదర్వైజ్ అన్నీ ట్రాన్స్పరెంట్ అయిపోయినాయండి. కలెక్షన్స్ ఇంకెవరో డిస్ట్రిబ్యూటర్ మాకు సినిమా ఇస్తే మేము ప్రతి రూపాయి వాళ్ళకి లెక్కతోటి వస్తుంది. అది అన్నీ వాళ్ళకు కంప్లీట్. ఇంత ట్రాన్స్పరెన్సీగా మీరు ఉంటున్నారు. సో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మార్నింగ్ షో పడిన తర్వాత మ్యాట్నీకి ఆడియన్స్ లేక మీరు షో క్యాన్సిల్ చేస్తున్నారు. ఉన్న 4-5 టికెట్లు అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించడం ఏదో చేస్తున్నారు. బట్ వేరే వీళ్ళు వచ్చేసి మా సినిమా సూపర్ హిట్ అని యాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు అంటే రేర్ కేస్ సార్, అది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అంతే, ఇంకేం లేదండి. డిఫెన్స్ మెకానిజం అది. సో అలా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో షోస్ క్యాన్సిల్ అవటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో అలాంటి ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా మీరు ఏమన్నా? అంటే ఫస్ట్ 3 days సినిమాలు జనరల్గా మేము పెద్ద సినిమాలు ఉన్న యావరేజ్ మూవీస్ ఉన్న ఫస్ట్ 3 days ఏం క్యాన్సిల్ చేయండి. మండే నుంచి ఫ్రైడే థర్స్డే వరకే ఏమన్నా క్యాన్సిలేషన్ అవుతాయి. అది సినిమాని బట్టి ఉంటుందండి. ఇదేమో బెటర్ ప్యాకెట్ అండి, మంచి ప్యాకెట్ కాబట్టి అట్లా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర వేసిన రోజు ఫస్ట్ షోనే బంద్ అయినవి ఉన్నాయి, సెకండ్ షో బంద్ అయినవి కూడా ఉన్నాయి. మేము ఏం చేస్తాం, 12 tickets అబోవ్ వస్తేనే షో వేస్తా, లేకుంటే ఓపెనింగ్ ఏది ఇట్లా మనం కౌంటర్ జరగగానే 12 టికెట్లు కూడా లాంటి సెంటర్లో 12 టికెట్లు కూడా తగ్గకుండా షోస్ క్యాన్సిల్ అవుతుంది. మల్టీప్లెక్స్లలో మీకు 6 టికెట్లే పెట్టుకురాళ్ళు వాళ్ళు. అందుకని మల్టీప్లెక్స్ అంటే మొత్తం కాంప్లెక్స్ తెరిచి ఉంటుంది, మనకు అర్థం కాదు. కానీ మీరు కౌంటర్లో పోయి టికెట్ అడిగినప్పుడు చెప్తాడు, ఇచ్చేటప్పుడు కూడా చెప్తాడు, సార్ ఒక 8 టికెట్లు వస్తేనే షో వేస్తాం, లేకుంటే మళ్ళీ మీకు రిటర్న్ చేస్తామని ముందే చెప్పేస్తాడు. ఒకవేళ ఆన్లైన్లో వచ్చిన వాళ్ళకి కూడా ఆన్లైన్లో మళ్ళీ వాపసు పోతాయి డబ్బులు, కాబట్టి ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా 8 tickets 12 tickets అట్లా పెట్టుకున్నారు. నా థియేటర్ అయితే 12 tickets స్టార్ట్ చేస్తే కనీసం 2000 రావాలి. 2000 వస్తే నాకు లాస్ కొద్దిగా కానీ వెళ్ళిపోతాయి, షో పడుతుంది. లేకపోతే ఏం 12 tickets అంటే స్టార్టింగ్లో 12 tickets పోతే అంటే 1200, లేదా 110 ఉంటే కొద్దిగా ఎక్కువ 1300తో స్టార్ట్ చేస్తే అది కనీసం 2000 ఆగుతుందని ఆశ. 12 tickets ముందు తగ్గితే మాత్రం షో టికెట్ ఇచ్చేటప్పుడే ప్రేక్షకులకు చెప్పిస్తున్నాం. నేను సినిమా నడుస్తుంది 14 గంటలు బంద్ 6 రోజులకు, అంటే 6 నెలలు 24 నడవాల్సింది 14 శుభం అనుకుంటున్నాం. అట్లా ఈ రకంగా ఏదైనా 14 షోలు అవుతుంది. చాలా అందరి అవుతున్నాయి. మల్టీప్లెక్స్ అయితే బయటికి తెలియదు, మల్టీప్లెక్స్ కూడా మీరు కొట్టి చూస్తే తెలిసిపోతుంది. బట్ అదే శుభం టీం ఇప్పుడు మా సినిమా హిట్ అని మొత్తం టూర్ చేస్తుంది. మీరు కూడా రమ్మని చెప్పాలి, షో ఫుల్ అవుతుంది. డిఫెన్స్ మెకానిజం సార్ అది. ఇంకోటి కార్యక్రమం ఎంతుందో తెలియదు. నా రిక్వెస్ట్ అయితే ప్రభుత్వానికి కమర్షియల్ స్పేస్ ఇవ్వండి, సింగిల్ స్క్రీన్స్కు కొంత మనుగడ కొనసాగుతుంది. రెండోది టికెట్ రేట్ కూడా ఏదైనా ఫిక్స్డ్ నిర్ధారణ చేస్తే మాకు కొంత హ్యాపీగా ఉంటుంది. ఈ 300-400 అమ్మేస్తే తర్వాత పక్క థియేటర్లో సినిమా చూస్తే నా దగ్గర డబ్బులు ఉండవు, మళ్ళీ 1 నెల రోజుల బడ్జెట్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ వచ్చే సినిమా కలెక్షన్ ఉండట్లేవు. మీకు ఎగ్జాంపుల్ మన పుష్ప నడిచినప్పుడు కూడా అంతే, పుష్ప తగ్గగానే సినిమా వేస్తే ఎవరు సినిమా కూడా కలెక్షన్స్ రాలే. ఎందుకంటే వాళ్ళ చిన్న సినిమా చూసేది, వాళ్ళ ప్యాకెట్లో ఉన్న డబ్బంతా అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది. 400 ఉంటే 4 సినిమాలు చూస్తాడు, ఒక సినిమాకి మీరు 400 పెట్టేస్తే అది కూడా ఒక రకంగా దెబ్బ అవుతుంది. అంటే మీరు ఇంత అంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయంతో మీరున్నారు. బట్ అలాగే ఇక్కడ మాకు వినిపిస్తున్న మాట ప్రకారం కొంతమంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మీరు ఈ పర్సంటేజ్ విధానం అని గట్టిగా పట్టుబడితే మేమే ఒక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఓన్లీ మల్టీప్లెక్స్ల్లో మాత్రమే సినిమాలు రిలీజ్ చేస్తామని అంటున్నట్టుగా వినిపిస్తుంది. అందులో వాస్తవం ఎంతో తెలియదు. సపోజ్ అలాంటి నిర్ణయం వాళ్ళు తీసుకుంటే ఏంటి మీ స్టాండ్ ఏంటి? మా ఇద్దరు మా సోదరులు ఇద్దరు పెద్దలు ఇద్దరు ఐక్యంగా ఉంటే ఎవ్వరు సినిమా రిలీజ్ చేయలేరు. ఎందుకంటే సపోజ్ మా ఏరియాలో
40 నుంచి 50 కోట్లు కావాలి ఒక పెద్ద సినిమా అయితే. 30-35 కోట్లు వాళ్ళిద్దరే ఇస్తారు. వాళ్ళిద్దరు ఇవ్వకపోతే నేను అసలే ఇయ్యను. డెఫినెట్గా మా చిన్న వాళ్ళు కూడా అయిపోతాం. ఎందుకంటే మాకు మనగడ లేదు. మాకు ఇంకా ఒకళ్ళు వచ్చి సహకరిస్తుంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం తప్పితే ఆ ఇద్దరు ఎందుకు లేనుకుంటే అది గతం క్లోజ్ అయిపోయింది. మీరేమంటారు నరేంద్ర? మీరు వేసిన ప్రశ్నకు సార్, ఇవాళ ఇండస్ట్రీ మాకు ఇంటర్నల్గా తెలిసింది మా అసోసియేషన్ ద్వారా, సురేష్ బాబు గారు, ఏషియన్ సునీల్ గారు, తర్వాత దిల్ రాజు గారు, ముగ్గురు కూడా ఇంకా పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వకపోతే పెద్ద స్క్రీన్స్ బంద్ అవుతాయి. దీనికి మనకు బ్యాక్ ఎండ్లో చాలా లాస్ అవుతుంది. పెద్ద హీరోలకు సినిమాలు రిలీజ్ చేయడం కష్టం అయిపోతుంది. మనం ఇంత కలెక్షన్ చేయలేము అనేది వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అనేది మాకు ఇంటర్నల్గా తెలిసింది. ఆ ముగ్గురు కూడా మేము ఎప్పుడూ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా పర్సంటేజ్ ఉంటేనే లైఫ్, లేకపోతే కాదు అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, మంచికో చెడ్డకో వాళ్ళకి ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. ఆ అండర్స్టాండింగ్ని ఇంప్లిమెంట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. లేదంటే మీరు అన్నట్టు ఏం చేస్తారు, ఓన్లీ మల్టీప్లెక్స్గా ఇస్తారంటే ఇంకా విల్ బి వెరీ హ్యాపీ. సపోజ్ గమ్మున మేము ఇండస్ట్రీని తీసి ఇంకో ఇండస్ట్రీలోకి వెళ్తాం, కమర్షియల్గా వెళ్ళిపోతారు మీరు. బట్ అప్పుడు అల్టిమేట్గా ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే నష్టం ఇండస్ట్రీకి. హీరో 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేసి ఆయన రేపు 10 crores వచ్చినా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అది అల్టిమేట్గా అంత రెన్యూమరేషన్ ఇచ్చేది సింగిల్ స్క్రీన్సే. 100% అది ప్రొడ్యూసర్స్ అయినా యాక్సెప్ట్ చేయాల్సిందే, డిస్ట్రిబ్యూటర్స్ అయినా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ వ్యవహారం ఈ విషయాన్ని హీరోలకు కానీ టెక్నీషియన్స్కి, సీనియర్ టెక్నీషియన్స్ పోయిందనుకోండి, వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటే మాకు ఇంకా కొంచెం కాలం రన్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉందంటే, హీరోలకి మీరు చెప్తున్న ఆ టాప్ హీరోలకు కానీ టాప్ టెక్నీషియన్స్ దగ్గరికి కానీ వెళ్ళి ఇది వాస్తవం, మీ సినిమా ఇంతే చేస్తుంది, సింగిల్ థియేటర్స్ లేకపోతే అని కానీ అంత క్లియర్గా విడమర్చి చెప్పే సాహసం ఏ నిర్మాత చేయట్లా. అలా చేస్తే అతనికి నెక్స్ట్ డేట్లు ఇస్తారో లేదో తెలియదు. ఆ హీరో డేట్లు కావాలంటే అతను అడగకుండానే, అంటే కొండ మీద కోతిని కావాలని ఆయన అడగకుండానే వీళ్ళే తీసుకెళ్ళి ఇస్తున్నారు. అంటే అంత ప్యాంపర్ చేస్తున్నారు. ప్యాంపర్ చేసి డేట్లు, అంటే మనం మన ప్రొడక్షన్ హౌస్ రన్నింగ్లోనే ఉండాలి, ఆగకూడదు అంటే హీరోలకి మనం అన్నీ సమకూర్చాలి, వాళ్ళు అడగకుండానే మనం ఏది అడగకుండానే అన్నీ సమకూర్చాలి అనే యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు తప్ప, ఇలా చేయటం వల్ల అసలుకే మోసం వస్తుంది అనేది వాళ్ళు గ్రహించట్లేదు. కాబట్టి మీరు స్టాండ్ అనేది క్లియర్ కట్గా ఉండాలి, ఏకతాటి మీద ఉండాలి. మీ ఎగ్జిబిటర్స్ అందరూ ఏకతాటి మీద ఉండాలి. మీరు చెప్పారు అన్ని స్టేట్స్లో పర్సంటేజే ఉంది, ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎగ్జిబిటర్స్ అందరూ ఏకమవ్వండి, ఎందుకు అవ్వట్లేదు మీరు? ఇప్పుడు ఈ టైం వచ్చింది సార్. యాక్చువల్లీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా యాక్చువల్లీ నిరసన వ్యక్తం చేసింది. జూన్ నుంచి మేము బంద్ చేయడానికి రెడీ అన్న మాట వ్యక్తం చేశారు. సో పోయిన 6 months 3 months కింద నైజాంలో మేమందరం అదే పరిస్థితికి వచ్చాం. కాకపోతే ఈ టైం వచ్చిందనేసి అనుకుంటున్నాం. ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ కలిసి చేయాల్సిన టాపిక్ ఇది. ఇప్పుడు ఆ టైం వచ్చిందనేసి అనుకుంటున్నాం సార్. అంటే యాక్చువల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుప్రీం బాడీ ఫిలిం ఛాంబర్ స్టాండ్ ఏంటి అసలు ఈ విషయంలో? ఇంకా ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్లో స్టాండ్ ఇంకా ఫైనలైజ్ కాలే. ఓన్లీ మా ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి ఏకగ్రీవంగా ఇది అడిగినాం. వాళ్ళు ఇంకోటి, మరి మీరు మాకు UFOQ గురించి మాట్లాడాలి, మీరు అది పెండింగ్ పెడుతున్నారు, అది చేస్తేనే దీని గురించి చెప్తాం, ఇటువంటి మేము అందులో క్లియర్గా చెప్పినాం. మీరు కనుక మాకు పర్సంటేజ్ సిస్టానికి 345 రోజులు పర్సంటేజ్ సిస్టమ్ ఆడితే పెద్ద బడ్జెట్ సినిమా కొంత ఎక్స్ట్రా పర్సంటేజ్, చిన్నవాటికి కొంత అంటే ఆక్యుపేషన్ సిస్టంలో దానికి కూడా మేము సిద్ధమే. అప్పుడు UFOQ ఛార్జీలు కూడా మేమే బేర్ చేసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. కానీ అది ఇంకా ఏది ఫైనల్ కాలే. వాళ్ళకి ఎంతసేపటికి ఒక పుష్పనో ఒక బాహుబలో ఈ క్యాల్కులేషన్ వేసుకొని మాకు ఇంత డిఫరెన్స్ వస్తుంది షేర్లు అనేది అదే ఆలోచన పెట్టుకుంటారు తప్పితే. అంతకుముందుకు ఒక 5-6 years బ్యాక్ ఏంటంటే మాకు శుభం వచ్చినా ఇంకేదో చిన్న సినిమా వచ్చినా మాకు 1,25,000 అద్దిస్తేనే సినిమా చేస్తాం. సపోజ్ శుభం వేసినాం అనుకోండి, 90,000 వచ్చింది మొత్తం సినిమా తీసేటారు. 90,000 మేము ఉంచుకుంటే ₹1 కూడా నిర్మాతకి వేయకపోయేది. ఇప్పుడు ఆ పద్ధతి మారి గత 6-7 ఏళ్ళ నుంచి 90,000 వచ్చినప్పుడు ఆయనకు 45,000, మేము 45,000 తీసుకుంటున్నాం. అదే మళ్ళీ 90 లక్షల సినిమా వచ్చినప్పుడు మాకు 1 లక్ష, ఆయనకు 89 లక్షలు. అదే మాకు ఇక్కడ పెద్ద ఎఫెక్ట్ అయింది. అతను మాకు కొంత ఇస్తే ఈ శుభం లాంటి సినిమాలకు మేము సాయం చేయగలుగుతాం, లేదా ఇంకొక XYZ సినిమాలకు కూడా
సాయం చేయగలుగుతాం. అదే సార్, వచ్చినప్పుడు కొంచెం మిగిలితే లేనప్పుడు తట్టుకునే శక్తి ఉంటుంది. ఇంకో నిర్మాతకు సాయం చేయగలుగుతాం. అది వీళ్ళకేమో పోయినప్పుడు మొత్తం మేము భరిస్తున్నాం. మంచి సినిమాకు రెంటు, ఫెయిల్యూర్ సినిమాకు పర్సంటేజ్ అని పెట్టారు. అది ఇంకా ఇంగ్లీష్లో రాసేసి విచ్ ఈస్ ది బెనిఫిట్ టు డిస్ట్రిబ్యూటర్, ఏది లాభం ఉంటే అది నాకు. అయితే తెలుగు ఫిల్మ్ చేంబర్లో కూడా ఎక్సర్సైజ్ నడిపింది తెలుగు ఫిల్మ్ చేంబర్లోనే. దిల్రాజు గారు ఉన్నప్పుడు కానివ్వండి, ఏది ఈ 12-15 రాష్ట్రాల్లో ఏ నడుస్తుంది అని తీస్తే అప్పుడు మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్ని డేటా విత్ ఇన్వాయిసెస్ తీసుకొచ్చి పెట్టాం మన చేంబర్ ముందే. చేంబర్లో అందరికీ తెలుసు మిగతా 12-15 రాష్ట్రాల్లో పర్సంటేజే ఆడుతుంది, మన 2 రాష్ట్రాల్లో ఆగింది అనేసి అందరికీ తెలుసు సార్. ఇంకోటి సార్, ఇందాక మీరు యూఎఫ్ఓ క్యూబ్ గురించి మాట్లాడారు కదా, వీటి ఛార్జెస్ అండి అదర్ స్టేట్స్లో ఎలా ఉంది, మన దగ్గర ఎలా ఉంది? ఇక్కడ ఇండియాలో కొద్దిగా తేడా లేదు, కానీ ఆ ఫారెన్ పిక్చర్స్ వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవట్లేరు. ఏది హాలీవుడ్ సినిమాలు వచ్చినప్పుడు తీసుకోవట్లేరు. అది వాళ్ళకి ఎందుకు తీసుకోవట్లేరు, మాకు ఎందుకు తీసుకుంటారు అనేది మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏమైందంటే మాకు అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు ఇంత రెంట్ అని చెప్పి ఇచ్చిండ్రు. వాళ్ళేమో చాలా పేజీలు పెట్టి చిన్నగా ఉన్నది సార్. అక్కడ ఏం చేస్తారంటే ప్లాన్డ్గా ఈ 4 years తర్వాత మీకు ఫ్రీ అని ఉంటుంది, మాకు 5 years తర్వాత ఫ్రీ అని ఉంది అందులో. అది పాటించకుండా ఏం చేస్తారు, చిన్నగా అలా వచ్చి ఇది ఓల్డ్ సిస్టమ్ అయిపోయింది సార్, దాంట్లో కొత్త సిస్టమ్ ఇది పెడితే 2D పెడితే, లేకుంటే ఇంకేదో లేజర్ పెడితే, ఇంకేదో ఒకటి చిన్న పదం చేసేస్తారు. అది ఎప్పుడైతే అది పెట్టినామో మళ్ళీ 4 years దాకా మళ్ళీ రెంట్గా ఇట్లా దానికి తగ్గట్టుగా మా నిర్మాతలు కూడా నువ్వు అది చేస్తేనే మా సినిమా పడుతుంది, నువ్వు ఇది చేస్తేనే సినిమా పడుతుంది అంటే, మేము మామూలుగా ఈ సినిమాలో ఉన్నాం 2D ఉన్నాం 4D, ఇంకేదో కొత్తది వస్తుంది 8D వస్తుంది. 1K పోయింది, 2K వచ్చింది, 2K అందరం అప్డేట్ చేసుకున్నాం. మళ్ళీ 4-5 years మాకు ఇప్పుడు HDR వస్తుందంట జూలైలో. వన్ ఆఫ్ ద స్క్రీన్స్ HDR ఫస్ట్ ఇన్ ద కంట్రీ, క్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. ఇట్ విల్ బి అమేజింగ్ టెక్నాలజీ. ఎంతైతే లైట్ 40-50 nits వచ్చేది ఒక 300 nits, అంటే అంత బ్రైట్గా బ్లాక్ స్పాట్స్ బ్లాక్గా పర్ఫెక్ట్ ఉంటుంది అనేసి నేను మొన్న ఒక మీటింగ్లో పాల్గొన్నాను. ఇది మన మంచికే సార్, ఇది ఇంప్రూవ్డ్. టెక్నికల్గా ఇంప్రూవ్డ్ కరెక్టే. నేను అనేది ఓకే, ఎప్పుడైనా అడ్వాన్స్ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టే మనం ఆడియన్స్కి కొత్త అనుభూతిని ఇవ్వాలి. అబ్సల్యూట్లీ. బట్ వేరేయాస్ అదర్ స్టేట్స్లో, అంటే సపోజ్ కేరళ తీసుకుంటే అక్కడ క్యూబ్ ఛార్జెస్, యూఎఫ్ ఛార్జెస్ చాలా తక్కువ ఉన్నాయి, మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఏంటి, ఎందుకు? దీన్ని మీ ఎగ్జిబిటర్స్ ఎవరు ప్రశ్నించట్లేదా ఏంటి? విజేందర్ గారు చెప్పినట్టు 4 years రాగానే టెక్నాలజీ చేంజ్ అయిపోయి కొత్త ఎక్విప్మెంట్ వచ్చేసి అలా జరుగుతూ వచ్చింది. మనం కాన్స్పిరసీ థియరీ అనేసి వాళ్ళు ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేశారనడానికి కూడా ప్రాబబ్లీ లేదు. టెక్నాలజీ కూడా పోయిన 10 ఏళ్లలో ఒక 3 సార్లు 4 సార్లు ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు 4K లేజర్ దాకా వచ్చాం. ఇలా క్లియర్గా రహస్యం లేదు సార్, ఇలా మా నిర్మాతల పార్ట్నర్ కూడా ఉన్నారు. అదే ఉండి టాప్ నిర్మాతలు ఆ క్యూబుల్లో వాటిలో పార్ట్నర్గా ఉండటం వల్లే మన తెలుగు రాష్ట్రాల్లో వాటి ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది బాగా వినిపిస్తున్నమాట. అది మీరు థియేటర్స్ ఓనర్స్గా మీరు చెప్పలేకపోవచ్చు. ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ బాహుబలి వస్తుంది అనుకోండి, నేను సేరా ప్రాజెక్టర్ పెట్టినా అనుకోండి, సేరా ప్రాజెక్టర్ 3000 తీసుకుంటాడు, నేను 10,000 తీసుకుంటాడు. నేను ఆ 3000 పెడతాను, అలా టెక్నిక్ బాగాలేదండి, పైరసీ అవుతుంది, పిక్చర్ నాకు నచ్చట్లేదు, మీరు ఈ 10,000 పెడితేనే నేను సినిమా చేస్తా కానీ మాకు ఆ నిర్మాత సరే ఇక అక్కడ 3,000 కాదు 10,000 కాబట్టి 7,000 పోయినా పర్లేదు, మనకు సినిమా కావాలని చెప్పి వారు చెప్పినది పెట్టాల్సి వస్తుంది మిషన్. ఆ విషయం మనందరికి తెలిసిందే. ధృవ అప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ ప్రొజెక్షన్ పిక్చర్కి థియేటర్స్కి సినిమా అందకపోవడం అది కొంచెం మిస్టేక్, అది తప్పే. అది 8-10 ఏళ్ల కింద. ఇప్పుడు ముందు జరగకుండా అన్నిట్లలో సార్ ముఖ్యమైనది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన మేజర్ సపోర్ట్ ఈ పైరసీ. ఓకే, చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ చేస్తే అది పైరసీ కంప్లీట్గా క్లోజ్ చేయవచ్చు. 100% స్కోప్ ఉంది. శిక్ష పెద్దలేదు, దానికి సరైన శిక్ష ఉండాలి. ఆ శిక్ష ఉంటే డెఫినెట్గా పైరసీ అనేది మొదలు కాదు. ఇప్పుడు గవర్నమెంట్లో మనం చూస్తున్నాం ఎన్నో విధాలుగా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్స్ GST కానీ ఎక్కడ కూడా 1% 0.001% పిల్ఫరేజ్ లేకుండా అన్నీ మేనేజ్ చేస్తున్నారు. అంత జాగ్రత్తగా అన్నీ చేసినప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో పైరసీని అటాక్ చేసి దాన్ని క్లోజ్ చేయడానికి వాళ్ళకు ఈజీ పని, కానీ చేయట్లేదు. ఆ ఒక్క విషయం చేసినా ఈ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ ఇంకో కొంతకాలం నడుస్తుంది. అంటే యాక్చువల్గా ఈ పైరసీ అనేది మన ఇంతకుముందంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదంటే కర్ణాటక ఈ సైడ్ నుంచి పైరసీ ప్రింట్లు వచ్చాయి. బట్ వేరేజ్ ఇప్పుడు మన దగ్గర మ్యాక్సిమం అది అవాయిడ్ అయిపోయింది.
అదర్ కంట్రీస్ నుంచే క్వాలిటీతో కూడిన పైరసీ ప్రింట్లు మనకంటే వస్తున్నాయి one day అనేది before release అవుతున్నాయి. తేలింది. ఎందుకంటే ఇప్పుడు యూకే యుఎస్లో మాత్రమే రీసెంట్గా ఒక సినిమాని యూకే యుఎస్ ఇక్కడ వరకే రిలీజ్ చేసి గల్ఫ్ కంట్రీస్లో రిలీజ్ చేయకపోవడం వల్ల పైరసీ రాలేదు. అది సితారా మన వంశీ అది దాన్ని చెప్పారు ఆయన. కానీ అది పెద్ద సినిమాలకు చేయలేరుగా, అక్కడ ఆ మార్కెట్ వాళ్ళకి కోల్పోతారు కదా. ప్రతి దాంట్లో గవర్నమెంట్ కరెక్ట్గా తెలుసుకొని దీన్ని చేయాలంటే అన్నీ చేయగలుగుతారు సార్. ఎక్కడో వరల్డ్ నుంచి ఎక్కడో దగ్గర నుంచి మెయిల్ పెడితే ఫలానా వాడు మెయిల్ పెట్టాడు, వన్ డేటా మొత్తం ఇవ్వగలుగుతారు, వన్ ఫోన్ నెంబర్లు వెళ్తే వన్ అడ్రస్ కూడా వెళ్తుంది సార్. అంత క్లారిటీ తోటి వర్క్ గవర్నమెంట్ చేసినప్పుడు దీన్ని కూడా కంప్లీట్గా నిరోధించడంలో పెద్ద పనేం కాదు నా ఉద్దేశంలో. ఓకే, సేమ్ రివర్స్. ఒక హాలీవుడ్ సినిమాది మన రాష్ట్రంలో ఎవరైనా పైరసీ చేశారు అనుకుందాం. ఈ హాలీవుడ్ వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ఈడి దాకా చేరి వానికి పినలైజ్ చేస్తే సూపర్. సో అలా మనం కూడా వ్యవస్థ రావాల్సి వస్తుంది. మనం సిన్స్ వీ హ్యావ్ బికమ్ పాన్ వరల్డ్, అది ఆపలేం కాబట్టి వంశీ గారు అన్నట్టు మన పైరసీ మన రాష్ట్రంలో మన పైరసీ సిస్టమ్ నుంచి ఆ కంట్రీకి చేరి అక్కడ పినలైజ్ చేయాల్సి వస్తుందేమో సార్, ఇంకేం లేదు. మనకు మన ఈ సిస్టంలో ఒక అజిత్ దోవల్ లాంటి వ్యక్తులు కావాలి మరి. అక్కడ దాకా రీచ్ అయ్యి అది చేస్తే వీ కెన్ డూ సంథింగ్ సార్. ఈ కొన్ని సెక్షన్లు బేరబుల్ సెక్షన్లు వచ్చిన తర్వాత ఇండ్ల ప్లాట్ల మీద దురాక్రమణ కానీ పైరసీ కానీ ఎక్కువైపోయినాయండి. వాళ్ళు స్టేషన్కి వస్తే భయపడతలేడు క్రిమినల్. తీసుకుంటావా ఇగో 50 ఇస్తా, వద్దంటే కేసు కట్టాయి. ఆ దేశాల్లో ఉంటుందంటే కాదు, మర్చి మన తెలుగు ఆడియన్స్ ని ఖరాబ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి అన్నోన్ గన్మెన్ లాగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన దగ్గర 10 ఏళ్ల కింద విన్నాను నేను, ఇక్కడ పైరసీ చేస్తే గూండా యాక్ట్లో ఇంక్లూడ్ చేస్తున్నాము మన గవర్నమెంట్ అన్నది కదా, అది చేస్తూ అవతల దాకా కూడా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉన్నదే అనుకుని వ్యక్తం అవుతుంది. ఇప్పుడు అది అన్న అక్కడ జరిగిన పైరసీ అక్కడే ఉంటుందా? కాదు, ఇక్కడికి వచ్చేస్తుంది ఐబొమ్మ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మనం చేయాల్సిన టైం వచ్చేసింది. తెలుగు చేంబర్లో పైరసీ వింగ్ ఉంది, దే షుడ్ టేక్ ఇట్ అప్. వింగ్ ఉంది, కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇవన్నీ చేయాలి. గత 2-3 ఏళ్ళుగా కొంచెం అచేతన అవస్థలోనే ఉంది. అది అంతకుముందు యాక్టివ్గా ఉండేది. జాతక ఐబొమ్మ అని పెట్టేస్తాడు కదా. అదే సార్, డిఫెక్ట్ అయినట్టే వింటున్నాము. అంటే వాటి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఎందుకో ఈ మధ్య కొంచెం స్తబ్దుగా ఉంది. ఒక మూలమే సార్ ఇది యాక్చువల్లీ. ఐ థింక్ ఇట్ ఈస్ అ మేజర్, నరేంద్ర గారు అన్నట్టు పైరసీ ఈజ్ అ మేజర్ ఇష్యూ. నేను అనుకుంటా ఆలోచిస్తే 50% పీపుల్ మస్ట్ బి సూయింగ్ ఆన్ ద ఇంటర్నెట్. 75. లుక్ ఎట్ దట్. యంగ్స్టర్స్ మీరు బస్లో కూర్చొని వాళ్ళ 1.5 hour జర్నీలో సినిమా చూసేస్తారు. దిస్ కెన్ కన్వర్ట్ ఇంటూ నంబర్ ఆఫ్ స్క్రీన్స్. ఆ వారం ఆ డే నాడు ఇంతమంది చూడడానికి రెడీగా ఉన్నారు. దిస్ కెన్ కన్వర్ట్ ఇంటూ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ అండ్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. దట్స్ వై గవర్నమెంట్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్. ఇంకోటి సార్, రివ్యూస్ అండి, అంటే బాగా వినిపిస్తున్నమాట. రివ్యూస్ వల్ల మాకు బాగా నష్టం జరుగుతుంది, మీ రివ్యూల్ని బ్యాన్ చేయాలి అని వీళ్ళు అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? అది రివ్యూస్ని బ్యాన్ చేస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందంటారా? నేను నమ్మను సార్, కొంత ఉంటుంది. ఒకసారి ప్రేక్షకుడు థియేటర్ సినిమా చూసిన తర్వాత తన ఫ్యామిలీకి తన ఫ్రెండ్స్కు బాగుంది అంటే మౌత్ టాక్ అంతా ఏది రాదు, అది ఇమీడియట్గా తెలిసిపోద్ది. సరే వీళ్ళు తొందరపడి అతనికి ఆ ప్రొడ్యూసర్కి గతంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఏదో గట్టిగా చేస్తారు కానీ పోతాయి. అట్లా వాళ్ళు రివ్యూస్ రాసినా ఎన్నో కలెక్షన్ చాలా ఎక్కువ వచ్చినాయి, వాళ్ళు చాలా బాగుందని చెప్పి కలెక్షన్ తక్కువ వచ్చినాయి కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్రీ స్పీచ్ని వ్యతిరేకించలేము అన్న లెవెల్లోనే ఆగిపోవాల్సి వస్తుంది. దాన్ని ఆపే కన్నా ప్రోడక్ట్ ఇంప్రూవ్ చేయడమే, దాని మీద ఫోకస్ పెట్టడం బెటర్. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఈ విషయాన్ని పబ్లిక్ కూడా చాలామంది, పబ్లిక్ వాయిస్ కూడా అదే. ఎలా అంటే రివ్యూస్ అనేది ఎవరు పట్టించుకోరండి, స్మాల్ పర్సంటేజ్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది. బట్ మేజర్ వచ్చేసి మీ ప్రోడక్ట్ని మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని ఇవ్వండి. అట్ ద సేమ్ టైం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోండి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటే ఈ రివ్యూస్ కానీ ఇవన్నీ నథింగ్, తట్టుకునే శక్తి వచ్చేస్తుంది. రివ్యూస్ కంటే ఎక్కువ ఇంకోటి ఉందండి. ఇప్పుడు పేటిఎం కానీ బుక్ మై షోలో ఇప్పుడు రాజుగారు తెలవాలి, అందులో మేము సినిమా టికెట్ కొనేందుకు పోగానే 3.5 రేటింగ్ కూడా వేస్తున్నాడు. అది మాత్రం బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ మధ్య మానేయమని చెప్తే వాళ్ళు మానేసిండ్రా మరి మన టికెట్లు తగ్గిపోతున్నాయి బాబు మీరు చేయడం వల్ల, ఆ పని చెప్పడం వల్ల ఆగిందని అనుకుంటున్నాం. కరెక్ట్ సార్, అది కూడా ఫ్రీ స్పీచ్ కిందకే వస్తుంది. వీ కాంట్ స్టాప్ ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ టాకింగ్ టు పీపుల్.
ఒక 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 సినిమా చూసిన అతను ఇంకో నలుగురికి చెప్పకూడదు అనే లెవెల్కి వచ్చింది. సో అది అతను రైట్. సో ఆ చెప్పే విధానంలో సోషల్ నెట్వర్కింగ్ వచ్చేసింది. ట్విట్టర్లో పెట్టచ్చు, తను ఎక్కడన్నా పెట్టచ్చు. సో దానికే ఈక్వేట్ చేయొచ్చు. ఒక థియేటర్ దగ్గరకు వచ్చి సినిమా రిలీజ్ కాకముందు కూడా దుష్టశక్తులు రివ్యూస్ ఇస్తున్నాయి. రిలీజ్ కాదు, 2 days తర్వాత ఉంటుంది, వాడు ఇవాళే వచ్చి షూటింగ్ చేస్తాడు. ఇది ఆపాల్సిన అవసరం ఉన్నది, కానీ ఆపగలుగుతామా? సో ద బెస్ట్ బెట్ ఈస్ టు ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ ద మూవీ అండ్ క్వాలిటీ ఆఫ్ యువర్ థియేటర్. దట్స్ ఆల్. రన్అవే సక్సెస్ అంతే అంటారు. దుష్టశక్తులు ఆపడానికే ప్రయత్నం చేస్తాయి, వాటికి దొరకకుండా సక్సెస్ కావడమే ధ్యేయం. ఓకే, అల్టిమేట్గా ఏంటి ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే మెయిన్ ఏం చేయాలి? ఫినిషింగ్లో మా యూనిట్ని, సినిమా థియేటర్ అనే యూనిట్ని ప్రాఫిటబుల్ చేస్తే లార్జ్ ఇంట్రెస్ట్గా వి ఆల్ విల్ బి బెనిఫిటెడ్. ఎందుకు వరల్డ్లో ఇండియా బెస్ట్ మూవీస్లో ఇండియాలో మన సౌత్ ఇండియా బెస్ట్, అందులో మనం బెస్ట్లో ఉన్నాం. యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ వీ క్యాన్ డూ. నంబర్ ఆఫ్ థియేటర్స్ పెరిగే విధంగా ఆలోచించాలంటే ఆ ఉన్న థియేటర్స్ని ప్రాఫిటబుల్ చేయండి. అంత ఆడియన్సు ఉంది, అంత డిమాండ్ ఉంది, అంత తగ్గట్టు మన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో నా సింగిల్ టేక్ అదే, ప్లీజ్ లుక్ ఎట్ అ లార్జర్ పిక్చర్ అండ్ ఎంకరేజ్. జస్ట్ లైక్ మల్టీప్లెక్సెస్ మాకు పర్సంటేజ్ ఇవ్వండి. ఓకే, నా ఉద్దేశంలో చెప్పండి. వారు చెప్పినట్టు కంటిన్యూషన్లో సార్, పైరసీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో యాక్షన్ తీసుకుంటుంది అనేది ఒక స్టేజ్ దాకా వెళ్ళారు, కానీ మళ్ళీ అక్కడే అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం దీంట్లో బాగా స్ట్రెస్ చేసి ఏదో రకమైన ఒక రిజల్ట్ తీసుకొస్తే అటు హిందీ ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. బాలీవుడ్ ఇవాళ చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంది. అది డెఫినెట్గా పైరసీ వల్ల బెనిఫిట్ వస్తుంది. ఇక మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినట్టుగా ఒకటి ఏంటంటే కాస్ట్ కటింగ్ అన్ని స్టేజెస్లో జరగాలి. అప్పుడు ఇంకా 4 థియేటర్లు కొత్తవి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇట్లే పరిస్థితి ఉంటే రేపు సింగిల్ స్క్రీన్స్ బంద్ అయితే మొత్తం ఇండస్ట్రీకే దెబ్బ. ఇండస్ట్రీలో మేబీ అరౌండ్ 50,000 ఎంప్లాయీస్ ఉన్నారు, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. వాళ్ళందరూ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు. ఈ సిస్టమ్ రన్ కావాలంటే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలి అనేది కూడా గవర్నమెంట్, ఐదర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కానీ ఇది కొంచెం ఆలోచన చేస్తే 40,000-50,000 ఎంప్లాయీస్ని మళ్ళీ మనం గట్టెక్కించినట్టు ఉంటుంది. ఓకే, క్లియర్గా మా థియేటర్లు బతకాలంటే ఓన్లీ నిర్మాతల చేతిలో ఉంది. వెళ్ళాక సార్ చెప్పినట్టు గోడాంకి ఇస్తే 16 లక్షలు వస్తుంది, థియేటర్ 6 వస్తుంది అనేది చెప్పుకొచ్చినాడు. అది అందరికీ వర్తిస్తుంది. మా చేతిలో కూడా దాటిపోతుంది. థియేటర్లు కొంతకాలం బతికితే మీకు కూడా షేర్లు అధికంగా వస్తాయి. దయచేసి మా మమ్మల్ని కూడా బతికిస్తేందుకు పర్సంటేజ్ విధాన్ని యాక్సెప్ట్ చేసి మీరు కూడా అత్యధికంగా హీరోలకు పెట్టి ఎక్కడో పెట్టి వాళ్ళకు కూడా అవసరం, వాళ్ళకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ చేయండి. అందరూ హ్యాపీగా ఉంటాం. సపోజ్ 100 కోట్లు తీసుకున్న హీరోకు లేదా 50 కోట్లు తీసుకున్న 10 కోట్లు ఇచ్చి మిగతా పర్సంటేజ్లో పెట్టండి. సినిమా హిట్ అయింది అనుకోండి, బాహుబలి పుష్ప అయింది అనుకోండి, అదని కూడా 100 కోట్లు వస్తాయి. కాబట్టి అది ఎవరికి నష్టదాయకంగా ఉంటుంది. ఇలా సార్ చెప్పింది క్లియర్గా 5 ఉన్నాము, 5 520లో ఏదో ఫిక్సప్ చేసేయండి, హాయిగా ముందుకు వెళ్ళిపోతాం. ప్రేక్షకుడు ఇచ్చిందని పంచుకుందాం, ఎట్లా పంచాలని కూర్చొని చేసుకుందాం. అంటే యాక్చువల్గా నిన్న నైట్ ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్ల మీద కమిటీ చేసింది. అవునండి. సో ఎలా రేట్లు ఉంటే బాగుంటుంది అనేది ఒక అధ్యయనం చేసి ఇవ్వమని కమిటీ వేసింది. సో ఆ కమిటీ కూడా సముచిత నిర్ణయం తీసుకుంటుందనే మనం ముందు జగన్ గారు ఆర్డర్ తెచ్చినప్పుడు వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ అదే బాగుందనే కాడికి వచ్చిండ్రు. అంటే ఇప్పుడు సినిమా చూసేదంతా మిడిల్ కంటే బిలోనే ఎక్కువ చూస్తారండి. మంచి రిచ్ ఫ్యామిలీ అంతా ఎక్కువ వీళ్ళైన కాడికి వాళ్ళు హోమ్ థియేటర్ అయినా అదైనా ఇదైనా రకరకాలుగా చూసుకుంటారు. వాళ్ళ బడ్జెట్ అంతా తగ్గించేస్తే 2 సినిమాలు చూసేవాళ్ళు ఒకటే సినిమా చూస్తున్నాడు. దాంతో కూడా మాకు పెద్ద దెబ్బ అవుతుంది. సార్ చెప్పినట్టు పైరసీ ఉంది, పర్సంటేజ్ ఉంది, 2 ఉన్నాయి. ఇక ప్రభుత్వాన్ని కోరేది మాకు టికెట్ రేట్ ఒకటి ఫిక్స్, కమర్షియల్ స్పేస్ 2 ఇస్తే కొంత ఇంకొక 2-3 years మేము ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళు ప్రొడ్యూసర్ అన్నట్టు థియేటర్ నడవకపోతే పోండి, అపార్ట్మెంట్ కట్టుకోండి, ఏమైనా చేసుకోండి, దానికి సిద్ధం అయితేనే ఉన్నాం, నడుస్తూనే ఉన్నాయి. అంతే చివరి అవకాశం అన్నట్టు చూస్తున్నాం. నాకు తెలిసి ఈ 1 year లోపల మ్యాక్సిమం చాలామంది ఓనర్స్ క్లియర్ డిసిషన్ తీసేసుకుంటారు. ఈ 2 నెలల నుంచి అయితే విపరీతమైన నష్టాలు అందరికి. ఓకే, కనీసం శాలరీస్ రావట్లేదు. చూసారు కదా, మన థియేటర్స్లో పర్సంటేజ్ సిస్టమ్ అమలు కావాలి అనే ఇష్యూ మీద మన డిస్కషన్ ఇది.
ఫైనల్గా తేలింది ఏమంటే థియేటర్స్ని ఆ మనుగడని మనం కొనసాగించాలి, లేదంటే కష్టం. అసలు థియేటర్ మనుగడే కష్టమైపోద్ది పర్సంటేజ్ అనేది రాకపోతే. థియేటర్లు ప్రాఫిట్లోకి వెళ్ళినప్పుడే ఈ మనుగడ అనేది సాధ్యపడుతుంది అనేది బాలగోవిందరాజు గారు చెప్పిన మాట. అలాగే పైరసీని కంట్రోల్ చేయగలిగినప్పుడే సినిమా బతికి బట్ట కడుతుంది అనేది నరేందర్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఇక విజయేందర్ రెడ్డి గారు అయితే స్పష్టంగా తన అభిప్రాయం చెప్పారు. ఇదే విధానం కొనసాగితే థియేటర్స్ ఓనర్స్ అందరూ కమర్షియల్కి మారిపోతారు, దానివల్ల లాభం అవుతుంది కానీ ఇండస్ట్రీ నష్టపోతుంది. అలాంటి నష్టం జరగకుండా మేల్కోవాలి. ఈ నెల 18వ తారీఖున జరిగే మీటింగ్లో పర్సంటేజ్ విధానాన్ని తీసుకుంటే థియేటర్లన్నీ బతికి బట్టకగలుగుతాయి అనేది అందరి ఏకాభిప్రాయం. మరి ఈ అభిప్రాయాన్ని మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎంతవరకు గౌరవిస్తుంది, నిర్మాతలు వీళ్ళతో ఎంతవరకు ఏకీభవిస్తారు, అలాగే హీరోలు వీళ్ళ కోరిక ప్రకారం ఇక మీదటైన నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ని చేస్తూ సినిమా ఇండస్ట్రీని బతికిస్తారా, లేదంటే ఏడాదికో 2 ఏళ్లకో ఒకే సినిమా చేస్తూ అధిక పారితోషికాలు తీసుకొని నష్టాల వైపు ప్రయాణం జరుస్తారా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. మరి ఏం జరుగుతుంది 18వ తారీఖు ఏం జరుగుతుంది అనేది మనం లెట్స్ వెయిట్ అండ్ సీ. మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.